అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 23వ వచనం. ఎవరైనా చదివి సహాయం చేయండి. 23 14:23. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను పెద్దలంటే పాస్టర్ గారులండి. ఆమేన్. పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఆమేన్. సో నియమించిన తర్వాత ప్రార్థన చేశారంటున్నా, ప్రార్థన చేసిన తర్వాత నియమించారంటున్నా. నియమించిన తర్వాత ప్రార్థన చేసి వాళ్ళని అప్పగించారంట. ఆమేన్. రైట్. ఎవరు? పౌలు గారు. ఆమేన్. రైట్. సో తల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడా, మీ ఘననామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డలందరినీ కూడా సమకూర్చారు. ఈ సమయంలో పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచాం, ఘనపరిచాము తండ్రి. నిశ్చయముగా మీరు ఆనందించినారని నమ్ముచున్నాం. ఈ సమయంలో మీరే రంగం మీదకి రండి. చదువుకున్న వాక్య భాగం నుంచి ప్రభువా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ ఘడియ వర్తమానము అయా నా తండ్రి, అది ఈ కడికి వచ్చినటువంటి క్రీస్తే ఉన్నది ప్రభు. అయా నా తండ్రి, ఆ వర్తమానము అయా మేము చక్కగా గ్రహించడానికి, అందులో ఉన్నటువంటి ప్రతి మర్మమును కూడా గ్రహించడానికి మాకు నాయన ప్రత్యక్షత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను దేవా. ఈ వాక్యము అయా నా తండ్రి ఒక మనిషిని ఇచ్చంలో వచ్చింది కాదు, కానీ జీవము కలిగిన దేవా నీ ద్వారానే ఈ వర్తమానం వచ్చిందని మేము నమ్ముచున్నాం ప్రభు. కనుక తండ్రి, ఆ వర్తమానము స్థిరపరచుటకు అయా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా హృదయాల్లో, మా సంఘములో అయా ఈ గడియ వర్తమానమును స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. దాని పట్ల విశ్వాసమును అయా చెదిరిపోయినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, మేము నాయన ఈ గడియ వర్తమానంలో అనగా వాక్యములో ఏరుపారి ప్రభువా స్థిరంగా నిలబడటానికి సహాయం చేయండి ప్రభు. మీ కృప తోడుగా ఉంచి నడిపించమని ప్రభువా చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాం తండ్రి. మరి ప్రభురాత్రి భోజనంలో కూడా పాలు పంపులు పొందవలసినట్టుగా అయా మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచండి. మా దోషములను, అపరాధములను మేము మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని యోగ్యులుగా చేయండి. ప్రభురాత్రి భోజనములు కూడా పాలు తన తోడుగా నడిపించి సహాయం చేయండి. మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. హల్లెలూయా. చాలా సంతోషం. సమయం 8:36 అయింది. ఈ రాత్రికాల సమయంలో మరి వర్తమానం నుంచి కొన్ని విషయాలు సంఘానికి తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అవి దేనికి సంబంధించినవి అంటే సంఘ క్రమానికి సంబంధించినవి. ఆమేన్. సో ఈరోజు నేను మాట్లాడాలనుకున్నటువంటి అంశం ఏంటంటే సంఘం యొక్క ఆస్తి ఎవరి పేరు మీద ఉండాలి? ఆమేన్. పాస్టర్ గారి పేరు మీదనా, లేదంటే సంఘం పేరు మీదనా? అసలు ఈ గడియ వర్తమానికుడు విలియం బ్రానం గారు ఏం చెప్పారు? ఆమేన్. ఈ వర్తమానము ఏం చెప్తా ఉంది దాని గురించి? సో సంఘం యొక్క ఆస్తి ఎవరి పేరు మీద ఉండాలి? సంఘం పేరు మీదనా, పాస్టర్ గారి పేరు మీదనా అన్న విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అలాగే రెండవ విషయం ఏంటంటే సంఘంలో సంఘ పెద్దలను కానివ్వండి, ట్రస్టీలను కానివ్వండి, ట్రెజరర్ని కానివ్వండి, అలాగే పాస్టర్ని కానివ్వండి, ఆమేన్, ఎవరు ఎన్నుకోవాలి? ఆమేన్. సో ఎవరు ఎన్నుకోవాలన్న విషయాన్ని ఈరోజు ఈ రెండు విషయాలు మనం మాట్లాడదాం. ఓకే. ఎక్కడి నుంచి అంటే నా సొంత మాటలు కాదు. ఆమేన్. దేవుడు ఈ కాలానికి పంపినటువంటి ప్రవక్త వర్తమానంలో నుంచి చూద్దాం. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకి అవసరం. ఈ విషయాల మీద మన యొక్క వర్తమానంలోనే అనేకమైనటువంటి గందరగోళ పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటిని క్లియర్ చేయాలంటే అందరికీ అవసరం లేదు, మన సంఘాన్ని క్లియర్ చేసుకోవాలి మనతో. ఆమేన్. సో మన సంఘం వరకు క్లియర్గా ఉంటే తర్వాత మిగతా వాళ్ళ సంఘం తర్వాత చూడవచ్చు. ఓకే. సో ఈ సంఘము
దేవుడు మనకి ఇచ్చాడు. సో కాబట్టి దీనికి సంబంధించిన బాధ్యత ఖచ్చితంగా ఇక్కడున్న పాస్టర్ గారిగా నేను తీసుకోవాలి. ఆమేన్. సో ఎందుకంటే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, అధ్యక్షుడైన వాడు ఎలా ఉండాలంటే ఏదైనా సరే ఒక అబద్ధ బోధ వచ్చినప్పుడు దాన్ని ఖండించడానికి అతడు సమర్థుడై ఉండాలి. ఆమేన్. సో బైబిల్లో నుంచి అలాగే వర్తమానంలో నుంచి వాక్యంలో నుంచి దాన్ని ఖండించడం అంటే ప్రసంగ వేదిక మీద నిలబడి బల్లల గుద్ది కేకలేసి ఆమేన్ సో ఛాలెంజ్లు చేయటం ఇది కాదండి గద్దించడం అంటే. ఖండించడం అంటే బైబిల్లో నుంచి అది తప్పుని నిరూపించాలి. ఆమేన్. అది అసలైన ఖండించడం అంటే. ఆమేన్. సో బైబిల్లో నుంచి వర్తమానం నుంచి నువ్వు చూపించకుండా, ఒక అబద్ధ బోధకు వ్యతిరేకంగా రుజువులు చూపించకుండా మనం ఎన్ని కేకలేసినా ఎంత బల్లలు గుద్దినా దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆమేన్. సాతాను తొణకడాడు. ఓకే. కానీ ఎప్పుడైతే మనం వాక్యం చూపిస్తాం వాడికి, ఆమేన్. ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు కేవలం ఏం చేయలేదు, ఆ వాక్యం తీసి చూపించాడు. ఆమేన్. అంతే, వాడు పారిపోయాడు. కాబట్టి సాతానికి మనం ఎలా పోరాడతాం సాతానుతో అంటే వాక్యం ద్వారానే. హల్లెలూయా. సో వాడికి సమాధానం ఎలా చెప్తామనంటే వాక్యం ద్వారానే. ఆమేన్. కాబట్టి వాక్యపు వెలుగులో ఈరోజు మనం చూడాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సంఘంలో మరి సంఘం యొక్క ఆస్తి ఎవరి పేరు మీద ఉండాలి. ఆమేన్. పాస్టర్ గారి పేరు మీదని కొంతమంది వాదిస్తున్నారు, సంఘం పేరు మీద ఉండాలని మనం అంటున్నాం. ఆమేన్. సో అసలు ప్రవక్త ఏం చెప్పాడు, ఇది మనం చూడవలసినది. ఆమేన్. సరే, అయితే దానిలో ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ప్రవక్త యొక్క అసలు ముందు ఫస్ట్ మనకి ఏం అర్థం కావాలంటే ప్రవక్త యొక్క దృక్పథం, ప్రవక్త యొక్క ఆలోచన అర్థం కావాలి ఫస్ట్. ఆమేన్. సో ఆస్తుల విషయంలో సంఘం అంటే సంఘానికి కొన్ని ఆస్తులు ఉంటాయి. ఆమేన్. బిల్డింగ్ ఉంటుంది, స్థలం ఉంటుంది, ఇవన్నీ కూడా సంఘం యొక్క ఆస్తులే ఉన్నాయి. సో వీటి విషయంలో ఆ స్థానిక సంఘ కాపరి ఏ విధంగా ఉండాలి, ఎలాంటి దృక్పథం కలిగి ఉండాలన్నది మనల్ని ఎవరు చూసి నేర్చుకోవాలంటే ఈ గడియ వర్తమానికుని చూసి మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో ఈ గడియ వర్తమానికుడు ఏం చెప్తున్నాడు సంఘం యొక్క ఆస్తుల గురించి, ఆయన యొక్క విధానం ఏంటి అన్నది మనం చూడాలంటే ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త మై లైఫ్ స్టోరీ అనే వర్తమానం, నా జీవిత కథ అనే వర్తమానంలో 17వ పేరాలో ఆయన మాట్లాడుతున్నాడు. అండ్ ద లిటిల్ చర్చ్, కొంచెం ఓపిక పట్టండి ఎందుకంటే ఇక్కడ చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి, చాలా కోట్స్ ఉన్నాయి, అవి చదివి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ముందే ప్రిపేర్గా ఉండండి మెంటల్గా. ఆమేన్. సో ఇది ప్రసంగం కాదండి, ఓకే, ఇది టీచింగ్ అనమాట. సో కాబట్టి ఒక టీచర్ లాగా నేను చెప్తూ ఉంటాను, మీరు స్టూడెంట్స్ లాగా ఓపికతో వినాలి. ఆమేన్. రైట్. సో ఇప్పుడు ప్రవక్త అండ్ ద లిటిల్ చర్చ్ హ్యాడ్ నో పార్సనేజ్, అంటే ప్రవక్త యొక్క సంఘానికి ఒకప్పుడు పార్సనేజ్ లేదు. పార్సనేజ్ అంటే అర్థం ఏంటంటే సంఘం తరపున పాస్టర్ గారికి ఇచ్చే ఇల్లు. ఆమేన్. సంఘం తరపున పాస్టర్ గారికి ఇచ్చే ఇల్లు. హల్లెలూయా. పార్సనేజ్ అంటే సంఘం తరపున పాస్టర్ గారికి ఇచ్చే ఇల్లు. అంటే అందులో పాస్టర్ గారు ఉంటాడు, కానీ అది పాస్టర్ గారికి చెందింది కాదు, సంఘానికి చెందింది. ఆమేన్. సో అటువంటి పార్సనేజ్ లేదంట సంఘానికి. అయితే అండ్ ఐ వెంట్ అవుట్ అండ్ గివ్ ఇట్ టు ద లిటిల్ చర్చ్. సో ఇప్పుడు సంఘం ఏం చేసిందనంటే ఒక ఇల్లు కట్టింది ఆయనకి, ప్రవక్త గారికి ఇల్లు కట్టి అది ఆయన పేరు మీద రాసి ఇచ్చేసిందంట. సంఘం పేరు మీద ఉంచుకోకుండా ప్రవక్తకి ఇల్లు కట్టించి రాసిస్తే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే తిరిగి మరలా దాన్ని సంఘానికి ఇచ్చాడంట. హల్లెలూయా. ఎందుకు అనంటే ఆయన కింద చెప్తున్నాడు, అండ్ ఇట్ బిలాంగ్స్ టు ద చర్చ్. సో అండ్ ఐ వెంట్ అవుట్ అండ్ గివ్ ఇట్ టు ద లిటిల్ చర్చ్, నేను మరలా వెళ్ళి దానికి అది ఆ చిన్న చర్చికి దాన్ని తిరిగి ఇచ్చేసాను. అండ్ ఇట్ బిలాంగ్స్ టు ద చర్చ్, ఇప్పుడు అది సంఘానికి చెంది ఉంటుంది. ఇట్ డజంట్ బిలాంగ్ టు మీ, అది ఎంత మాత్రం కూడా నాకు చెంది ఉండదు. ఐ లివ్ దేర్, నేను అక్కడ నివాసం చేస్తాను. ఓకే. వెన్ ఐ గో అనదర్ మినిస్టర్ విల్ స్టెప్ ఇన్, నేను ఎప్పుడైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతానో ఇంకొక సేవకుడు వచ్చి అక్కడ నివాసం చేస్తాడు. ఆమేన్. ఇట్ విల్ స్టిల్ బీ యూజ్డ్ ఫర్ గాడ్. సో ఇంకా అది దేవుని కొరకు వాడబడతా ఉంటుంది ఆ ఇల్లు అనేది. ఆమేన్. సో ఆ విధంగా చేయటం ద్వారా ఇట్ కాంట్ బీ సోల్డ్ ఫర్ నథింగ్ ఎల్స్ బట్ గో ఫర్ ద చర్చ్. సో ఇది అమ్మకానికి ఉండే ఇల్లు కాదు, అది అమ్ముకోవడానికి ఉండే ఇల్లు కాదు, కానీ అది సంఘం తరపున ఉండే ఇల్లు అయినది. ఆమేన్. ద చర్చ్ ప్రాపర్టీ వాజ్ గివ్ టు మీ
ఆ చర్చ్ ప్రాపర్టీ అనేది ఆ ఆస్తి అనేది నాకు ఇవ్వబడింది. ఓకే, వెన్ ఐ హ్యాడ్ మై ఫస్ట్ రివైవల్, ఓకే, ఇట్ ఈస్ అబౌట్ వాట్ ఈస్ హియర్ దిస్ ఆఫ్టర్నూన్ ఈజ్ అబౌట్ ద క్రౌడ్ that we would have for revival. The city built for the tabernacle and give it to me, and I turned it over to a group of people. ఓకే, ఇది సంఘం ఇంటి గురించి, ఇల్లు కట్టించి ఆయనకి ఇస్తే మళ్ళీ తిరిగి ఇంటికి ఇచ్చేసాడు. అలాగే ఆయన కోసం ఒక టెంట్ను కూడా తయారు చేసి ఇచ్చారంట. ఆమేన్. సో సువార్త చేయడం కోసము ఆయన ఆ టెంట్ వేసుకొని ఆ టెంట్లో మీటింగ్స్ పెట్టి సువార్త ప్రకటిస్తాడన్న ఉద్దేశంతో ఆయన కోసం ఒక టెంట్ తయారు చేసి ఇచ్చారంట. ఆమేన్. సో ఆయన ఆ టెంట్ని ఏం చేశాడంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఫామ్ చేసి, అంటే ఒక అసోసియేషన్ లాగా కొంతమంది సేవకుల్ని ఫామ్ చేసి వాళ్ళకు ఒక అసోసియేషన్ రిజిస్టర్ చేసి ఆ అసోసియేషన్కి ఇచ్చేసాడంట. ఆయన యాక్చువల్గా ఇచ్చింది ఆయనకి ఆ టెంటు, కానీ ఆయన ఏం చేశాడంటే కొంతమంది పాస్టర్లని గ్రూప్గా చేసి దానికి ఒక అసోసియేషన్ గవర్నమెంట్ దృష్టిలో రిజిస్టర్ చేసి ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు. ఆమేన్. అంటే దాని అర్థం ఆ టెంట్ని వాళ్ళందరూ వాడుకోవచ్చు. హల్లెలూయా. సో ఆయన కోసం ఇచ్చింటి ఆయన మరి తిరిగి సువార్తకి ఆయన ఇచ్చేసాడు. ఆమేన్. సో ఇది మన ప్రవక్త యొక్క దృక్పథం ఆస్తి విషయంలో. ఆమేన్. అలాగే ఇంకొక వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు ద అన్పార్డనబుల్ సిన్, క్షమించరాని పాపం అనే వర్తమానంలో ఆయన ఏమంటాడంటే బ్రానమ్ డోంట్ వాంట్ ద చర్చ్ టు బీ నేమ్డ్ ఆఫ్టర్ హిమ్. ఈవెన్ బ్రానం గారి టాబర్నాకిల్ పేరేంటి, బ్రానం గారి చర్చి పేరేంటి, బ్రానం టాబర్నాకిల్. అంటే ఆయన పేరు మీదే ఆ చర్చి ఉంది. అయితే ప్రవక్తకి ఆ విషయం ఇప్పుడు నచ్చేది కదంట. ఆమేన్. సో ఆయన ఏమంటాడంటే ఐ డోంట్ హ్యావ్ టు బీ ఏ ఇట్ డోంట్ హ్యావ్ టు బీ ఏ బ్రానం టాబర్నాకిల్. ఎన్నో పేరా? 240వ పేర, క్షమించరాని పాపం అనేటువంటి వర్తమానం 240వ పేరాలో ప్రవక్త అంటున్నాడు ఇట్ డోంట్ హ్యావ్ టు బి ఏ బ్రానం టాబర్నాకిల్. ఇది బ్రానం టాబర్నాకిల్గా ఉండాల్సిన అవసరం లేదు. బ్రానం హ్యాస్ నథింగ్ టు డూ విత్ ఇట్, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎ థింగ్. ఈ సంఘం బ్రానం అని పేరు పెట్టుకోవడానికి ఓకే అసలు బ్రానం ఎవడో ఆమేన్ వాడు చేసింది ఏమీ లేదు అని చెప్తున్నాడు ఆయన. ఓకే, నథింగ్ టు డూ విత్ ఇట్, నాట్ ఎట్ ఆల్, నాట్ ఏ థింగ్. అస్సలు ఏమాత్రం ఏ కోసైనా కూడా బ్రానం అనేవాడు చేసింది ఏమీ లేదు ఆ పేరు పెట్టుకోవడానికి. ఆమేన్ అని చెప్పి ఆయన అంటున్నాడు దే జస్ట్ పుట్ మై నేమ్ అప్ దేర్ బికాస్ ద డీడ్ వాజ్ ఇన్ మై నేమ్ దేర్ అండ్ దే మెయిల్డ్ ఇట్ అప్. సో ఎందుకు ఆ పేరు బ్రానం టాబర్నాకిల్ పెట్టారు అని చెప్పంటే ఆ స్థలం, ఆ చర్చి కట్టబడిన స్థలం ఏదైతే ఉందో ఆ స్థలం యొక్క ఆ పత్రం ఉంటుంది కదా, ఆమె టైటిల్ డీడ్ ఉంటుంది కదా, ఆ టైటిల్ డీడ్లో నా పేరు ఉంది కాబట్టి అక్కడ దాన్ని రిజిస్టర్ చేసేటప్పుడు ఏం చేశారంటే అది బ్రానం టాబర్నాకిల్ పెట్టారు. నేను పెట్టలా, వాళ్ళు పెట్టారు. ఆమేన్. అండ్ 241వ పేర అండ్ ఐ వెంట్ డౌన్ దేర్ అండ్ వర్క్ డ్యూరింగ్ ద డిప్రెషన్ అండ్ దే బ్రాట్ దేర్ టైట్స్ ఇన్. ఇప్పుడు ఆ బ్రానం టాబర్నాకిల్ ఎలా కట్టాడు, ఎవరు కట్టారు అన్నది ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. పైన ఏమన్నాడు, బ్రానం టాబర్నాకిల్ పేరుకి నా పేరు పెట్టడానికి అసలు నేనేం చేశాను, నేనేం చేయలా, అసలు నేను చేసింది శూన్యం అని మాట్లాడి ఇప్పుడు కింద దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆయన. ఆయన చెప్తున్నాడంటే ఆ బ్రానం టాబర్నాకిల్ ఎవరు కట్టారు మరి అని అంటే ఆయన అన్నాడు ఐ వెంట్ డౌన్ దేర్ అండ్ వర్క్డ్ డ్యూరింగ్ ద డిప్రెషన్ అండ్ దే బ్రాట్ దేర్ టైట్స్ ఇన్. ఇప్పుడు అమెరికాలో ఒక ఆర్థిక మాంద్యం వచ్చింది. ఆ సమయంలో జాబులు లేవు, బ్రతకడానికి ఎలాంటి అవకాశం కూడా లేదు, ఆహార కొరత వచ్చేసింది. ఇవన్నీ చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రవక్త బయటికి వెళ్ళి పనిచేసాడంట. ఆమేన్. అలాగే ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన పని ద్వారా వచ్చే డబ్బుల్ని దశంభాగాలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇన్స్టెడ్ ఆఫ్ మీ కీపింగ్ ఇట్ అండ్ వర్క్ నాట్ వర్కింగ్. సో ప్రజలు ఇచ్చిన దశంభాగం తిని నేను వర్క్ చేయకుండా ఉండొచ్చు, కానీ దానికి బదులుగా నేను పనిచేశాను. ఆమేన్. పనిచేశాను. ఓకే, అండ్ ఐ పుట్ మై ఓన్ టైట్స్ ఇన్ అండ్ మై ఆఫరింగ్స్ ఇన్ అండ్ ద మనీ ఇన్ అండ్ వీ బిల్డ్ ద టాబర్నాకిల్ హియర్. ఓకే, నేను చేసిన పని ద్వారా వచ్చే దశంభాగాలు కట్టాను, నాకు వచ్చిన దశంభాగాలను దీనిలో పెట్టాను. ఆమేన్. ప్రజలు ఇచ్చినటువంటి మనీ కూడా, ఆఫరింగ్స్ కూడా, నేను బతకడానికి ఇచ్చినటువంటి వాటిని కూడా పెట్టి ఈ బిల్డింగ్ని మేము కట్టామన్నాడు ఆయన. హల్లెలూయా. సో మేము కట్టాము. ఓకే, అండ్
ఇట్ ఈస్ బిల్ట్ ఆన్ ద ఆర్మ్స్ ఆఫ్ ద పీపుల్ దట్ దే గివ్ టు మీ టు మేక్ ఏ లివింగ్ విత్. ప్రజలు నేను బ్రతకడానికి నాకు ఇచ్చినటువంటి డబ్బులతోటి ఆమేన్ ఈ బిల్డింగ్ అనేది కట్టబడింది. ఆమేన్. అండ్ ఇట్ ఈస్ ఐ వర్క్డ్ అండ్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ ద టాబర్నాకిల్ అండ్ దట్ ఈస్ ద రీజన్. సో నేను కూడా పనిచేసి ఆ డబ్బుల్ని ఈ బ్రానన్ టాబర్నాకిల్ కట్టడానికి ఉపయోగించాను. సో కాబట్టే దే కాల్ ఇట్ బ్రానన్ టాబర్నాకిల్. కాబట్టే వాళ్ళు ఏమన్నారంటే ఇది బ్రానన్ టాబర్నాకిల్ అన్నారు అని వాళ్ళు పెట్టారు పేరు. ఓకే, ఇప్పుడు ఏమంటారు ప్రవక్త, దట్ డోంట్ హ్యావ్ వన్ థింగ్ టు డూ విత్ ఇట్. నేను కష్టపడవచ్చు, నేను డబ్బులు పెట్టవచ్చు, ఎన్ని చేసినా సరే నా పేరు పెట్టడానికి అది ఎంత మాత్రం కూడా కారణం కాదు. ఆమేన్. దట్ డోంట్ హ్యావ్ వన్ థింగ్ టు డూ విత్ ఇట్. ఆమేన్. ఇఫ్ ఇట్ ఈస్ కాల్డ్ నెవిల్ టాబర్నాకిల్, ఇట్ ఈస్ కాల్డ్ ఎనీథింగ్ యూ వాంట్ టు. ఒకవేళ అది నెవిల్ టాబర్నాకిల్ మీరు పిలవాలనుకుంటే పిలవండి. ఆమేన్. ఇట్ ఈస్ కాల్డ్ ఎనీథింగ్ యూ వాంట్ టు. మీరు ఏ విధంగా పిలవాలని కోరుకుంటే ఆ విధంగా దాన్ని పెట్టుకోవచ్చు. ఇట్ డోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఓకే, ఎవరి పేరు పెట్టినా ఎలాంటి వ్యత్యాసం ఉండదు. సో కాబట్టి మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టచ్చు. ఇట్ ఈస్ జస్ట్ ఏ లిటిల్ ప్లేస్ దట్ గాడ్ గివ్ అస్ టు పుట్ అవర్ హెడ్. సో ఈ స్థలం ఏంటి అని అంటే దేవుడు మనకి మనం తలదాల్చుకోవడానికి ఇచ్చినటువంటి ఒక చిన్న స్థలమైనది. ఆమేన్. సో కాబట్టి నేను ఇంత చేశాడు ఆయన ఏమంటాడంటే చివరికి మళ్ళీ నేను అసలు ఏమీ చేయలేదు, నా పేరు పెట్టడానికి నేను అర్హుడు కాదన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆమేన్. ఆస్తి విషయంలో మన ప్రవక్త విలియం బ్రానన్ గారి యొక్క దృక్పథం అది. ఆమేన్. సో ఆ బ్రానన్ గారు ఏమన్నారంటే నేను క్రీస్తుని ఫాలో అవుతున్న ప్రకారం ఆమేన్ నన్ను మీరు ఫాలో అవ్వండి అన్నాడు ఆయన. ఆమేన్. సో అంటే ఈరోజు ప్రతి పాస్టర్ గారు కానివ్వండి, ప్రతి సంఘం కానీ ఎవరిని ఫాలో అవ్వాలంటే ప్రవక్త బ్రానన్ గారిని ఫాలో అవ్వాలి. హల్లెలూయా. సో ప్రవక్త బ్రానన్ గారు ఆస్తి విషయంలో అలాంటి దృక్పథాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మరి మనం ఎలా ఉండాలి మరి? ఆమేన్. అలాగే ఇంకా మనం చదివితే ఇంకా ముందుకెళ్తే ద చర్చ్ ప్రాపర్టీ ఈజ్ గివెన్ ఓవర్ టు ద చర్చ్ బై బ్రదర్ బ్రానన్. సో పేరు గురించి ఇప్పుడు మాట్లాడాం. ఇప్పుడు చర్చ్ ప్రాపర్టీ గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. చర్చ్ యొక్క ఆస్తి గురించి ఆయన హెబ్రీయులకి రాసిన పత్రిక 7వ అధ్యాయము అనే వర్తమానంలో 2వ పార్ట్లో 276వ పేరాలో ఆయన మాట్లాడుతున్నాడు. దిస్ చర్చ్ ఈజ్ బిల్ట్ అపాన్ ద సావరెనిటీ ఆఫ్ ద లోకల్ చర్చ్. ఈ సంఘం అనేది స్థానిక సంఘం యొక్క సర్వాధికారం ద్వారా కట్టబడింది. హల్లెలూయా. అంటే దాని అర్థం ఈ సంఘం మీద సర్వాధికారం ఎవరికి ఉంటుందంటే సంఘానికి ఉంటుంది అంటాడు ఆయన. హల్లెలూయా. దేర్ఫోర్ ఐ హ్యావ్ నథింగ్ టు సే ఇన్ మూవింగ్ దిస్ పాస్టర్ ఆర్ పుట్టింగ్ వన్ ఇన్. సో సర్వాధికారం సంఘానికి ఉంది కాబట్టి ఓకే, ఒక పాస్టర్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలన్నా, ఒక పాస్టర్ని ఇక్కడ నుంచి తీయాలన్నా నాకు ఎలాంటి సంబంధం ఉండదు. బిల్డింగ్ కట్టింది ఆయన, సంఘాన్ని కట్టింది ఆయన. ఆయన ఏమంటాడంటే ఇప్పుడు నేను పెట్టినటువంటి నేను కాదు మీరే అనుకున్నారు, అది తర్వాత చూస్తాం. ఓకే, ఆ నెవిల్ పాస్టర్ని కనుక మీరు తీయాలనుకుంటే, ఉంచాలనుకున్నా, తీయాలనుకున్నా అది నాకు సంబంధించిన విషయం కాదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు ఐ ఓన్ ద ప్రాపర్టీ. మరి ఈయన పాత్ర ఏంటి అని అంటే ఐ ఓన్ ద ప్రాపర్టీ, ఇట్ ఈస్ గివెన్ టు ద చర్చ్. ఆ ఆస్తి నా పేరు మీద ఉంది, నేను దాన్ని సంఘానికి ఇచ్చేసాను. హల్లెలూయా. సో ఆయన పేరు మీద ఉన్న ఆస్తిని ఇప్పుడు సంఘానికి ఇచ్చేసాను. ఓకే, యు ఆల్ ఆర్ ద చర్చ్. మరి సంఘం అంటే ఎవరు అంటే యు ఆల్ ఆర్ ద చర్చ్. సంఘం అంటే ఎవరు? మీరంతా సంఘం అంటే. ఆమేన్. యూ పీపుల్ ఆర్ ద ఓన్లీ వన్ హూ కంట్రోల్. మీరే ఇక్కడ కంట్రోల్ చేసేది, అనగా సంఘమే ఇక్కడ కంట్రోల్ చేసేది. యు ఆర్ ద చర్చ్ యువర్ సెల్ఫ్. మీరే సంఘమై ఉన్నారు. అండ్ ద చర్చ్, ద హోలీ చర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సోవరెనిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ దట్ చర్చ్. సో దేవుని యొక్క సంఘం అనగా ఏమిటి అని అంటే దేవుని యొక్క సంఘం అనగా దేవుని యొక్క సంఘంలో పరిశుద్ధాత్మ ఆమేన్ సర్వాధికారం కలిగి ఉంటుంది. హల్లెలూయా. సో హోలీ చర్చ్, గాడ్ ఈజ్ ద సోవరెనిటీ. యు ఆర్ ద చర్చ్ అండ్ ద చర్చ్, ద హోలీ చర్చ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద సోవరెనిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ దట్ చర్చ్. అండ్ ద ఓన్లీ థింగ్ ఐ డూ ఈజ్ ఓన్ ద ప్రాపర్టీ, గివ్ ఇట్ ఓవర్ టు దిస్ చర్చ్. సో నేను చేసేదంతా ఏంటంటే ఆ ఆస్తిని నేను కలిగి ఉన్నాను, ఇప్పుడు నేను సంఘానికి ఇచ్చి ఉన్నాను. ఆమేన్. యాజ్ గివ్ ఇట్ ఓవర్ ఫర్ ఎ చర్చ్, అది చర్చికి ఇవ్వటం ద్వారా ఇట్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ.
దానికి ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం ఉండదు. ఓకే, సో ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నాడంటే సంఘం అనేది ఎవరి పేరు మీద ఉంటుందండి? ఎవరికి ఇచ్చాడు ఆయన? సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. సో ఆయనే కొన్నాడు, ఆయనే సంఘాన్ని బిల్డింగ్ని కట్టాడు. ఆమేన్. సో ఆయన ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు? సంఘానికి ఇస్తున్నాడు. హల్లెలూయా. అలాగే ద బ్యాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే వర్తమానం 184వ పేరాలో ప్రవక్త అన్నాడు, ఐ ఆమ్ ఫిక్సింగ్ టు టర్న్ దిస్ చర్చ్. ఈ చర్చిని నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, తర్వాత జస్ట్ యాజ్ సూన్ యాజ్ ఐ కెన్ గెట్ క్లియర్ ఆఫ్ దిస్ థింగ్ దట్ వీఆర్ ఇన్ నౌ, దిస్ చర్చ్ ఈస్ గోయింగ్ టు బి టర్న్డ్ ఓవర్ టు దిస్ ఏ కమ్యూనిటీ అండ్ జస్ట్ గివెన్ మై నేమ్ టేకెన్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఇక్కడ చిన్న విషయం ఉంది ఒకటి, అది క్లియర్ అయిపోయిన తర్వాత ఈ సంఘాన్ని ఈ సంఘం యొక్క ఆస్తిని నేను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నా? చర్చికి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నా. ఆమేన్. సో అప్పుడు ఈ చర్చి మీద నుంచి నా పేరు తీసివేయబడుతుంది. ఆమేన్. ఆ తర్వాత 185వ పేరాలో అంటున్నాడు, ద కాంగ్రిగేషన్ చూస్ దేర్ నేమ్. పేరు ఈ చర్చికి ఎవరి పేరు మీద ఉండాలని ఎవరు నిర్ణయించుకోవాలి? సంఘం నిర్ణయించుకుంటుంది అంటాడు ఆయన. ఆమేన్. మై నేమ్, ఐఎమ్ జస్ట్ ఏ మ్యాన్. నా పేరు విషయానికి వస్తే నేను కేవలం మనిషిని మాత్రమే. మై నేమ్ డోంట్ డిజర్వ్ టు బీ ఆన్ దిస్, నాట్ నో మోర్ దాన్ నథింగ్. సో నా పేరు ఆ చర్చి మీద ఉండటానికి నేను అర్హుడిని కాదు. ద రీజన్ ఇట్ హ్యాడ్ టు బి పుట్ మై నేమ్ ఆన్ దిస్ బికాస్ మై నేమ్ వాజ్ ఆన్ ద డీడ్. సో ఎందుకు నా పేరు పెట్టారంటే ఆ పత్రంలో, ఆ ఆస్తి పత్రంలో నా పేరు ఉంది కాబట్టి అక్కడ పెట్టారు, బిల్లీ బ్రానమ్. ఓకే, అండ్ ప్రవక్త అన్నాడు ఇట్ షుడ్ నాట్ బి దేర్. అంటే ఆ పత్రంలో కూడా నా పేరు ఉండకూడదు. ఆమేన్. ఆ ఆస్తి పత్రం ఉంది కదా, ఆ ఆస్తి పత్రంలో కూడా నా పేరు ఉండకూడదు. నో సార్. మరి ఎలా ఉండాలి? ఇట్ షుడ్ బి ఏ కమ్యూనిటీ చర్చ్. ఇది సంఘానికి సంబంధించిన సంఘం అయి ఉండాలి, చర్చ్ అయి ఉండాలి. హల్లెలూయా. దిస్ షుడ్ బి టు ద కాంగ్రిగేషన్ హియర్. ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి చెందిందై ఉండాలి. హల్లెలూయా. సో ఆస్తి, సంఘం యొక్క ఆస్తి, సంఘం యొక్క ప్రాపర్టీ ఎవరికి చెందిందై ఉండాలంట? ఖచ్చితంగా సంఘానికి చెందిందై ఉండాలి. హల్లెలూయా. సో ఆ విధంగా ప్రవక్త సంఘానికే సంఘం యొక్క ఆస్తి ఉండాలని చెప్పాడు. ఆమేన్. అలాగే నేను దాన్ని ఇచ్చేస్తానని చెప్తున్నాడు. ఓకే, అలాగే ద సర్పెంట్ సీడ్, సర్ప సంతానం అనే వర్తమానంలో, ఓకే అది దీని గురించి, ఓకే పేరు గురించి. ఆ తర్వాత టేకింగ్ సైడ్స్ విత్ జీసస్ అనే వర్తమానం. సో యేసు పక్షం నిలుచుట అనే వర్తమానం 19వ పేరా. ఓకే, బ్రదర్ బ్రానమ్ ఇటు చూడండి, ఐ హ్యావ్ ఆల్వేస్ కెప్ట్ మై నేమ్ అటాచ్డ్ టు ఇట్ సో దట్ ఐ కుడ్ బి ఏ ఓట్ సమ్ టైమ్ ఇఫ్ ద రాంగ్ థింగ్ గాట్ స్టార్టెడ్ ఇన్ హియర్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ చర్చికి నా పేరు అటాచ్ చేయబడి ఉంది. ఆమేన్. నా పేరు జత చేయబడి ఉంది. ఆమేన్. సో దట్ ఎందుకు జత చేశాను నేను అని అంటే, ఏదైనా సరే ఒక రాంగ్ అనేది ఈ సంఘంలో జరుగుతున్నప్పుడు దాని విషయంలో ఓటు వేయడానికి నాకు కూడా ఒక ఓటు ఉండాలి కాబట్టి. హల్లెలూయా. ఎందుకు పెట్టాడంట? ఇంకో విషయం తెలుసా? ఈ ప్రాణం టాబర్నాకిల్కి అనేకమైన ఆస్తులు ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఆ ప్రాణం టాబర్నాకిల్ యొక్క స్థలమే కాదండి, చాలా ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటిలో దేని మీద కూడా ఆయన పేరు పెట్టుకోలేదంట. కేవలం బ్రాహ్మణ టాబర్నాకిల్తో అక్కడ మాత్రమే ఆయన పేరు అక్కడ పెట్టుకున్నాడు. ఓకే, అయితే ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే మై నేమ్ అటాచ్డ్ టు ఇట్. నా పేరు ఇక్కడ ఈ సంఘం యొక్క ఆస్తికి తగిలించబడింది, జత చేయబడింది అని చెప్పాడు. ఆమేన్. సో దీన్ని తీసుకొని కొంతమంది ఏమని అపార్థం చేసుకుంటున్నారంటే, ఇదిగో ప్రాణం గారి పేరు మీద ఆస్తి ఉంది, ప్రాణం గారి పేరు మీద ఆస్తి ఉంది అని చెప్తున్నారు వాడు. సో కాబట్టి బ్రాహ్మణ టాబర్నాకిల్ ఎవరి పేరు మీద ఉంటే ప్రాణం గారి పేరు ఉందని చెప్తున్నారు. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఆయన ఏమన్నాడంటే బ్రాహ్మణ టాబర్నాకిల్ ఓకే ఈజ్ ఆన్ మై నేమ్ అనలా. ఆయన బ్రాహ్మణ టాబర్నాకిల్ నా పేరు మీద ఉంది అనలా. ఆయన ఏమన్నాడంటే నా పేరు బ్రాహ్మణ టాబర్నాకిల్కి అటాచ్ అయింది అన్నాడు ఆయన. హల్లెలూయా. దాని అర్థం మిగిలిన అందరితో పాటు, సంఘం అందరితో పాటు నా పేరు కూడా వాళ్ళతో పాటు ఉందని అర్థం. ఆమేన్. అంతేగాని ఆ ఆస్తి ఆయన పేరు మీద ఉండలేదు అట్లా చెప్పలేదు ఆయన. ఓకే, దిస్ ప్రాపర్టీ ఈజ్ ఆన్ మై నేమ్ అంటే అది అర్థం. కానీ ఆయన ఏమంటాడంటే మై నేమ్ ఈజ్ అటాచ్డ్ టు ఇట్ అంటాడు.
నా పేరు ఆ ఆస్తికి జత చేయబడింది అని అంటే మిగిలిన అందరితో పాటు అది కూడా అక్కడ జత చేయబడింది అని అర్థం. ఆమేన్. సో దీన్ని తీసుకొని కొంతమంది వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చెప్పాడు ప్రవక్త బ్రాహ్మణం గారు ఆ విధంగా ఆ పేరు ఆ ఆస్తి ఆయన నా పేరు మీద ఉందని చెప్పాడని చెప్పి. నో దాని మీనింగ్ అది కాదు. ఓకే. ఆ తర్వాత వెన్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇజమ్స్ అండ్ ఇన్స్ అండ్ అవుట్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఏ కల్ట్. ఓకే. సో ప్రతిసారి కూడా ఇది ఇంటర్ డినామినేషనల్ కాబట్టి అనేకమైనటువంటి దుర్బోధలు అనేకమైనటువంటి సిద్ధాంతాలు ఆ చర్చిలోకి వచ్చాయంట. ఓకే. వచ్చినప్పుడు చాలా ప్రాబ్లం అయ్యేది. సో ఆ విధంగా అవుతున్నప్పుడు అండ్ బీయింగ్ దట్ ఇంటర్ డినామినేషన్ ఎవ్రీథింగ్ దట్ ఫ్లూ ఇన్ దిస్ వే అండ్ బై ద హెల్ప్ ఆఫ్ గాడ్ వీ స్టూడ్ హియర్ విత్ అన్అడల్టరేటెడ్ గాస్పెల్ సో అండ్ షీ స్టిల్ స్టాండ్స్ ద సేమ్ టు నైట్. ఓకే. సో మేము ఇంటర్ డినామినేషన్ కాబట్టి చాలా రకాల బోధలు మన చర్చిలోకి వచ్చిపోయి. ఓకే. అయితే దేవుని కృప వల్ల మనం ఇంకా సత్యంలో నిలబడ్డామని చెబుతున్నాడు ఆయన. హల్లెలూయా. బట్ దేర్ ఈజ్ టైమ్స్ దట్ దిస్ చర్చ్ హ్యాస్ బీన్ ట్రైడ్ టు బి సోల్డ్ అవుట్ ఫ్రమ్ అండర్ మీ. ఆమేన్. సో ఇక్కడ ఈ సంఘం నా దగ్గర నుంచి తీసివేయటానికి అమ్ముకోవడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి అన్నాడు ఆయన. చాలాసార్లు ప్రయత్నాలు జరిగినాయి. సో ఇప్పుడు ఇక్కడ ఈ మాట అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన పేరు మీద ఆయన ఒక్కడి పేరు మీదే ఉంటే ఆస్తి, ఓకే, దాన్ని అమ్మడానికి మిగతా వాళ్ళు ఎట్లా ట్రై చేస్తారండి? ఆమేన్. సో మిగతా వాళ్ళు ట్రై చేస్తారంటే దాని అర్థం ఏంటి? ఆయన పేరుతో పాటు మిగిలిన వాళ్ళ పేర్లు అంటే సంఘం యొక్క పేర్లు కూడా అటాచ్ అయినాయి అని అర్థం. లేదంటే వాళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేయరు కదా. ఆమేన్. సో కాబట్టి ఆయన అన్నాడు అనేక సార్లు ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి దాన్ని అమ్మడానికి ప్రయత్నం చేశారు. ఇఫ్ మై నేమ్ వాజంట్ అటాచ్డ్ టు ఇట్ డౌన్ దే, ఓకే, ఇట్ షూర్ వుడ్ బీన్ అన్ ఆఫుల్ ఫిక్స్డ్ నైట్. ఓకే. నా పేరు కనుక దాంతో అటాచ్ చేయలేకపోతే ఈ పాటికి ఎప్పుడు దాన్ని అమ్మేసి ఉండేవాడు. ఓకే. సో ఈ చర్చ్ అంతా కూడా పాడైపోయి ఉండేది అని చెప్తున్నాడు ఆయన. ఓకే. రైట్. సో దాని అర్థం ఏంటంటే ఆయన పేరు మీద లేదు అది. ఆ ఆస్తికి అందరితో పాటు ఈయన పేరు కూడా ఉంది. ఆమేన్. అది దాని అర్థం. ఓకే. రైట్. ఆ తర్వాత చర్చి ప్రాపర్టీ మీద, చర్చి యొక్క ఆస్తి మీద మరి ఎవరు మెయింటైన్ చేస్తారో? చర్చి యొక్క ఆస్తి ఉందనుకోండి, ఎవరు మెయింటైన్ చేస్తారు? పాస్టర్ గారు మెయింటైన్ చేస్తారా, లేదంటే ట్రస్టీలు మెయింటైన్ చేస్తారా? ఆమేన్. సో ప్రియ సహోదరి సోదరులారా, ప్రవక్త అంటున్నాడు ఏ టోటల్ డెలివరెన్స్ అనే వర్తమానం, పరిపూర్ణ విడుదల అనే వర్తమానం 29వ పేరాలో ఆయన అంటాడు అండ్ ద ట్రస్టీస్ ఈజ్ ద హోల్డింగ్ ఆఫ్ ఆల్ ద ప్రాపర్టీ. సో చర్చికి ఉన్నటువంటి సమస్త ఆస్తిని కూడా ఎవరు పట్టుకొని ఉంటారంటే ట్రస్టీలు పట్టుకొని ఉంటారు. ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ట్రస్టీల ఆధీనంలో ఉంటుంది. ద ట్రస్టీస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద స్పిరిచువల్ ఎండ్ ఆఫ్ ఇట్. సో సంఘంలో జరిగేటువంటి ఆత్మ సంబంధమైన విషయాల్లో ట్రస్టీలకు ఎలాంటి సంబంధం ఉండదు. అండ్ ద డీకన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద ఫైనాన్షియల్ ఎండ్ ఆఫ్ ఇట్. సో సంఘంలో జరిగే ఆర్థిక లావాదేవీలు, డబ్బుకు సంబంధించిన లావాదేవీల విషయంలో సంఘ పెద్దలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఆమేన్. అంటే ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నట్టు క్లియర్గా ట్రస్టీలు సంఘ పెద్దలు ఈ రెండు డ్యూటీలను ఆయన డివైడ్ చేస్తున్నాడు. ఓకే. సో ట్రస్టీలు ఏం చూస్తారంటే సంఘం యొక్క ఆస్తిని వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఆమేన్. మరి డీకన్స్ ఏం చేస్తారంటే సంఘంలో ఉన్నటువంటి ఆత్మ సంబంధం విషయాలు డీల్ చేస్తారు సంఘ పెద్దలు. ఆమేన్. సో కాబట్టి ఇక్కడ మనకేమర్థం అవుతుందంటే సంఘం యొక్క ఆస్తి ఎవరి ఆధీనంలో ఉంటుందంటే ట్రస్టీల ఆధీనంలో. ఆమేన్. పాస్టర్ గారి ఆధీనంలో ఉంది ఇక్కడ లేదు. ప్రవక్త చెప్తున్నాడు ట్రస్టీల ఆధీనంలో ఉంది. అలాగే ఈవెంట్స్ మేడ్ క్లియర్ బై ప్రాఫెసీ, ప్రవచనం ద్వారా తేటపరచబడిన సంగతులు అనే వర్తమానంలో 7వ పేరాలో ప్రవక్త ఏం చెప్తున్నాడనంటే ట్రస్టీలు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే, ఆమేన్, ఆస్తి విషయంలో ట్రస్టీలు కనుక ఒక నిర్ణయం తీసుకుంటే పాస్టర్ గారు దాన్ని కరెక్ట్ చేయడానికి వీల్లేదు. ఆమేన్. పాస్టర్ గారు దాన్ని కరెక్ట్ చేయడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు అని అంటే అసలు ట్రస్టీలను పెట్టిందే దేనికోసం? ఆ ఆస్తి విషయంలో ఏదైనా వస్తే డెసిషన్ తీసుకోవడం కోసం, నిర్ణయం తీసుకోవడం కోసం వాళ్ళని మనం ఏర్పాటు చేసుకున్నాం. సో కాబట్టి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మళ్ళీ మనం పోయి కెలికేది ఏంది? పాస్టర్ గారు పోయి కెలకాల్సిన అవసరం లేదు. ఓకే. సో దానికి ప్రవక్త అంటున్నాడు 7వ పేరాలో ఐ హ్యావ్ నాట్ వన్ థింగ్ టు డూ విత్ ద ట్రస్టీ బోర్డ్ ఆర్ ద డీకన్ బోర్డ్.
సో ట్రస్టీ బోర్డు తీసుకునే నిర్ణయాల విషయంలో కానివ్వండి, డీకన్ బోర్డు తీసుకునే నిర్ణయాల విషయంలో కానివ్వండి, నాకు ఎలాంటి సంబంధం ఉండదు. నేను చేసేది ఏమీ ఉండదు. ఐ హ్యావ్ నాట్ ఈవెన్ ఏ ఓట్ అన్లెస్ దెర్ ఈజ్ ఏ టై అండ్ ఐ హ్యావ్ టు బీ హియర్ టు డూ ఇట్ దెన్. ఓకే, ఆ ట్రస్టీ విషయంలో, ఆ ట్రస్టీలు తీసుకునే నిర్ణయం విషయంలో అంటిల్ అండ్ అన్లెస్, అంటే అక్కడ ట్రస్టీలు ఒక 10 మంది ఉన్నారనుకోండి. ఓకే, సో వాళ్ళకి నిర్ణయం తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఓటింగ్ జరుగుతుంది. అక్కడ వాళ్ళు ఓటేస్తారు. ఓటేసినప్పుడు 5 ఒకవైపు 5 ఇంకోవైపు వేశారు, అక్కడ టై అయింది. ఆమెన్. అటువంటి సమయంలో తప్ప నాకు అసలు ఓటు కూడా ఉండదు అన్నాడు ఆయన. ఆమెన్. ట్రస్టీలు తీసుకునే నిర్ణయంలో టై అయితే తప్ప నాకు ఓటు ఉండదు. ఆమెన్. సో టై అయితే నేను వచ్చి ఓటేసి అప్పుడు నేను ఎటు ఓటేస్తే అటు విన్ అవుతుంది. ఆమెన్. సో ఆ తర్వాత ఎవరేస్తారంటే ప్రవక్త అన్నాడు నెవిల్ కూడా, అంటే పాస్టర్ గారు కూడా వచ్చి ఓటేస్తాడు, సెకండ్ ఓటు వేస్తాడు. దెన్ వీ హ్యావ్ నో సైన్ దీస్, వీ హ్యావ్ టు సైన్ దీస్ బికాజ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద చర్చ్. ఆ తర్వాత మేము దాని మీద సంతకం చేయాలి. అంటే ట్రస్టీలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని మీద నేను పాస్టర్ గారు ఏం చేయాలి, సంతకాలు చేయాలి. సో ఎందుకనంటే అది చర్చిలో భాగం కాబట్టి. హల్లెలూయా. ట్రస్టీలు ఎవరో సంఘంలో భాగం కాబట్టి. బట్ వాట్ ద ట్రస్టీ బోర్డ్ అండ్ దెమ్ బోర్డ్స్ డెసిషన్ దే మేక్, వీ సర్టన్లీ స్టాండ్ బిహైండ్ దెమ్ 100%. సో ఆ ట్రస్టీ బోర్డులు కానివ్వండి, డీకన్ బోర్డులు కానీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఆ నిర్ణయం వెనకాల మేము 100% నిలబడతాం, వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం అంటాడు ఆయన. ఆమేన్. బికాస్ దట్ ఈజ్ వాట్ దే ఆర్ హియర్ ఫర్. ఎందుకు మేము 100% వాళ్ళకి సపోర్ట్ చేస్తాం అంటున్నానంటే అసలు వాళ్ళు పెట్టిందే దానికోసం. హల్లెలూయా. ఆ డీకన్ బోర్డులు కానీ ట్రస్టీ బోర్డులు కానీ పెట్టిందే నిర్ణయాలు తీసుకోవడం కోసం. ఆర్థిక సంబంధించిన విషయంలో కానివ్వండి, డీకన్స్ అయితే చర్చికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధించిన విషయాల్లో కానీ నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళు పెట్టాం కాబట్టి, సో వాళ్ళు పెట్టిన నిర్ణయాన్ని మేము ఇప్పుడు కూడా వ్యతిరేకించాం. మేము 100% వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పెట్టిందే ఆ నిర్ణయాలు తీసుకోవడం కోసం. ఆమేన్. అండ్ దేర్ డెసిషన్స్ ఈజ్ బిట్వీన్ దెమ్ అండ్ గాడ్. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకి దేవుడికి మధ్య ఉంటాయి. హల్లెలూయా. ట్రస్టీ బోర్డు తీసుకునే నిర్ణయము వాళ్ళకి దేవుడికి మధ్య ఉంటుంది. ఐ కెనాట్ అండ్ వుడ్ నాట్ బై ఎనీ మీన్స్ కాంట్రరీ దట్ డెసిషన్. నేను ఏ విధం చేతనైనా సరే దానికి వ్యతిరేకంగా నేనేమీ చేయలేను. డాక్టర్ చెప్తున్నాడు ఈ మాటలు. ఆమేన్. అండ్ అనదర్ థింగ్, ఐ ఆమ్ ఫోర్బిడెన్ బై ద యునైటెడ్ స్టేట్స్ గవర్నమెంట్ టు మేక్ ఎనీ డెసిషన్ కన్సర్నింగ్ దట్. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ టు కరెక్ట్ దేర్ డెసిషన్స్. ఇంకో విషయం ఏంటో తెలుసా, అమెరికా ప్రభుత్వం వాళ్ళు చేసిన నిర్ణయాల్లో పాస్టర్ గారు జోక్యం చేసుకోకూడదని ఒక రూల్ ఉంది. ఆమేన్. సో ఆ రూల్ ప్రకారం అయినా కూడా నేను జోక్యం చేసుకోవడానికి లేదు. ఆమేన్. అంటే నేను చేసుకోను. మొట్టమొదటి విషయం ఏంటంటే నేను వాళ్ళ డెసిషన్స్లో నేను జోక్యము చేసుకోను, ఎందుకంటే వాళ్ళు పెట్టింది అందుకోసం. ఓకే. ఇంకో విషయం ఏంటంటే అది రూల్ కూడా ఉంది, గవర్నమెంట్ రూల్ కూడా ఉంది, కాబట్టి నేను ఏమీ చేయలేను దాని విషయంలో. ఓకే, గవర్నమెంట్. ఓకే, సో ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ టు కరెక్ట్ దర్ డెసిషన్స్. కాబట్టి వాళ్ళ నిర్ణయాలని మీరు మార్చండి అని చెప్పి నన్ను ఎవరు అడగొద్దు, నన్ను అడగబాకండి అంటాడు ఆయన. ఆమేన్. ఐ కెనాట్ డూ ఇట్. నేను దాన్ని చేయలేను. అండ్ ఐ విల్ నాట్ హియర్ నథింగ్ అబౌట్ ఇట్. నేను దాని గురించి ఏమీ విన్నాను, మీరేం చెప్పినా నేను వినను. సి, సో డోంట్ ఆస్క్ మీ టు కరెక్ట్ దేర్ డెసిషన్స్. కాబట్టి వాళ్ళ నిర్ణయాలు మార్చమని నన్ను అడగొద్దు. యూ సీ ద బోర్డ్. మీరు వెళ్ళి ఆ ట్రస్టీ బోర్డుని మీరు అడగండి. ఆమేన్. మీరు కలవండి. దట్ ఈస్ ద వన్ దట్ మేడ్ ద డెసిషన్స్. వాళ్ళే కదా నిర్ణయం తీసుకుంది, కాబట్టి మీరు వాళ్ళనే డైరెక్ట్గా వెళ్ళి అడగండి. నేను దానిలో చేసేది ఏమీ లేదు అంటున్నాడు. ఆమేన్. సో కాబట్టి చర్చి ప్రాపర్టీ, ఓకే, సంఘం మీద ఉండాలి ప్రవక్త చెప్తున్నాడు. అలాగే సో చర్చి ప్రాపర్టీ సంఘం మీదకి వచ్చినప్పుడు మరి ఆ ప్రాపర్టీని ఎవరు మెయింటైన్ చేస్తారు, ఎవరి ఆధీనంలో ఉంటుంది అని అంటే ట్రస్టీ బోర్డు ఆధీనంలో ఉంటుంది. ఓకే, సో దానికి సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా, అంటే ఒకవేళ ఆస్తి అమ్మాలన్నా, ఆమేన్, లేదంటే ఇంకొక ఆస్తిని కొనాలన్నా, ఆమేన్, సో ఎవరి నిర్ణయం ప్రకారం జరుగుతుంది, ట్రస్టీ బోర్డు నిర్ణయం ప్రకారము జరుగుతుంది. ఓకే, దానిలో పాస్టర్ గారి ప్రమేయం ఏమాత్రం కూడా ఉండదని ప్రవక్త చెప్తున్నాడు. ఆమేన్. సో కాబట్టి మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే సంఘం యొక్క ఆస్తి అనేది సంఘం మీదనే ఉంటుంది, అంతేగాని పాస్టర్ గారి మీద ఉండదని మనకి అర్థమవుతోంది.
ఆమేన్. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయము మన సంఘంలో చర్చకు వచ్చింది. ఒకసారి వచ్చినప్పుడు నేను చెప్పాను, ఇవన్నీ చూపించినప్పుడు మాథ్యూ గారికి అర్థం కాల. ఆయన ఒక కోటి చూపించి చెప్పినప్పుడు అసలు ఈ గొడవ అంతా ఎందుకు, డైరెక్ట్గా బ్రానన్ టాబర్నాకిల్ని అడుగుదాం. ఓకే, వాళ్ళ ఆస్తి ఎవరి పేరు మీద ఉంది? అయ్యా మీ ఆస్తి, బ్రానన్ టాబర్నాకిల్ ఆస్తి ఎవరి పేరు మీద ఉంది? పాస్టర్ గారి పేరు మీద ఉందా, సంఘం పేరు మీద ఉందా అని చెప్పి అడుగుదామని చెప్పి నేను వాళ్ళకి అదే విషయాన్ని నేను మెయిల్ ద్వారా వాళ్ళకి అడిగాను. అడిగినప్పుడు జోసెఫ్ బ్రానన్ గారు నాకు మెయిల్ రిప్లై ఇచ్చాడు. సో దానిలో ఆయన ఏమన్నాడంటే, నేను నీకు ఒక ఫైల్ పంపిస్తా. ఓకే, ఆ ఫైల్ ఏముందంటే అందులో జోసెఫ్ బ్రానన్ గారు 2015లో చెప్పిన సాక్ష్యం అది. ఆయన వెబ్సైట్లో పెట్టాడు దాన్ని 2015లో. సో ఆ సాక్ష్యం నేను చెప్పాను, ఎప్పుడో చెప్పాను 2015లో. అది కనుక నువ్వు చూస్తే నీకే అర్థమవుతుంది ఈ యొక్క ఆస్తి ఎవరి పేరు మీద ఉందని చెప్పాడు ఆయన. ఆమేన్. సో ఆ విధంగా ఆ టెస్టిమనీ నేను చదివినప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఆయన ఏం చెప్తున్నాడో అది కూడా నేను ఒక 5 నిమిషాల్లో మీకు చెప్తాను. ఓకే, అది చిన్నదే. ఓకే, జోసెఫ్ బ్రానన్ గారు బ్రానన్ టాబర్నాకిల్ ఎవరి పేరు మీద ఉన్నది అని నేను అడిగిన దానికి సమాధానంగా ఆయన ఏం చెప్పాడంటే, ఒక డాక్యుమెంట్ పంపించాడు నాకు ఆయన. ఓకే, ఒక టెస్టిమనీ పంపించాడు, ఒక సాక్ష్యం పంపించాడు ఆయన. ఓకే, సో ఆ సాక్ష్యంలో ఆయన ఏమంటున్నాడంటే 1981 సంవత్సరంలో VGRని స్థాపించాడు, వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్. ఓకే, సో వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్ అంటే ప్రవక్త చెప్పిన వర్తమానాలన్నీ కూడా అవి పుస్తకం రూపంలో అయినా కానివ్వండి, ఓకే, లేదంటే వాయిస్ రూపంలో అయినా కానివ్వండి, మెయింటైన్ చేసేది, దాన్ని ట్రాన్స్లేట్ చేసేది అంతా కూడా VGR. ఓకే, సో ఈ VGRని ఎవరు స్థాపించారు? జోసెఫ్ బ్రానన్ గారు స్థాపించారు. ఎప్పుడు స్థాపించారంటే 1981లో స్థాపించాడు. ఓకే, సో స్థాపించిన తర్వాత ఆయనకి ఒక సమస్య వచ్చింది. ఏంటి ఆ సమస్య అని అంటే, ఏవైతే టేప్ రికార్డర్స్ ఉన్నాయో సో వాటన్నిటిని కూడా డూప్లికేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వాటిని కాపీ చేసి, ఓకే, సో ఆ కాపీలని ఎక్కువ చేసి వాళ్ళు దాన్ని భద్రపరచాలనుకున్నారు. ఓకే, సో దేన్ని భద్రపరచాలనుకున్నారంటే ఏవైతే ఒరిజినల్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా భద్రపరచాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే 1981లోనే ద ట్రస్టీ ఆఫ్ బ్రానన్ టాబర్నాకిల్, ఓకే, అగ్రీ టు గివ్ ద విలియం బ్రానన్ ఎవాంజలిస్ట్ అసోసియేషన్. అంటే వీళ్ళు ఏం చేయాలనుకుంటే, బ్రానన్ గారు ఏం చేయాలనుకుంటే, జోసెఫ్ బ్రానన్ గారు ఏం చేయాలనుకున్నాడంటే, ఆ ఒరిజినల్ రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని భద్రపరచడం కోసము మనకు ఒక ఆఫీస్ కావాలి, మనకు ఒక ఆఫీస్ కట్టాలి మనం. సో అది కట్టడానికి మాకు ఒక స్థలం కావాలి. ఆమేన్. సో ఆ స్థలం ఎక్కడైతే బాగుంటుంది అని అంటే బ్రానన్ టాబర్నాకిల్లోనే కొంత భాగంలో దాన్ని కట్టాలి అని జోసెఫ్ బ్రానన్ గారు అనుకున్నారు. అనుకుని ఆయన ఏం చేశాడంటే, విలియం బ్రానన్ ఎవాంజలిస్టిక్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ వాళ్ళే ఈ యొక్క రికార్డింగ్స్ని, ప్రవక్త చెప్పినటువంటి టేప్ రికార్డ్స్ ఉంటాయి కదా, వాటిని భద్రపరిచే పని వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అప్పుడు. ఓకే, వాళ్ళు నేను అడిగాడు పోయి, అయ్యా మేము ఇట్లా డూప్లికేట్ చేస్తున్నాం, అయితే ఒరిజినల్స్ మేము దాచిపెట్టాల్సిన అవసరం ఉంది. ఫ్యూచర్లో మనకి ఏదైనా సరే అగ్ని ప్రమాదం కానీ ఏదైనా జరిగితే, ఓకే, అవన్నీ కూడా కాలిపోయినాయి అనుకోండి, మనకి బ్యాకప్ ఉండదు. కాబట్టి ఆ ఒరిజినల్స్ని మనము దాచిపెట్టడానికి మేము ఒక రూమ్ కట్టాలనుకుంటున్నాం, గది కట్టాలనుకుంటున్నాం. ఓకే, సో దానికి మాకు స్థలం కావాలి అని చెప్పి ఇప్పుడు ఆయన పోయి ఎవరిని అడిగాడంటే విలియం బ్రానన్ ఎవాంజలిక్ అసోసియేషన్ అడిగాడు. ఓకే, మీరు మాకు స్థలం ఇవ్వండి, సో ఆ స్థలంలో మేము బిల్డింగ్ కట్టుకుంటాం, అందులో మేము భద్రపరుస్తామని చెప్పాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అగైన్ ఇన్ 1981 ద ట్రస్టీస్ ఆఫ్ బ్రానన్ టాబర్నాకిల్ agreed to give the William Branham Evangelistic Association a strip of land on the church property to build a wall to store these precious original master recordings of Brother Branham. ఓకే, అయితే ఈ విలియం బ్రానన్ ఎవాంజలిక్ అసోసియేషన్కి ఓకే పర్మిషన్ ఇవ్వాలి, అంటే స్థలం ఇవ్వాలి. ఈ స్థలం ఎవరిచ్చారంటే బ్రానన్ టాబర్నాకిల్లో ఉన్నటువంటి ట్రస్టీ బోర్డు ఇచ్చింది. హల్లెలూయా. చూడండి, ద ట్రస్టీస్ ఆఫ్ బ్రానన్ టాబర్నాకిల్ యొక్క ట్రస్టీలు ఓకే అగ్రీడ్ టు గివ్ ద విలియం బ్రానన్ ఎవాంజలిస్టిక్ అసోసియేషన్ ఏ స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ ఆన్ ద చర్చ్ ప్రాపర్టీ. సో చర్చి ప్రాపర్టీలో ఉన్నటువంటి కొంత భాగాన్ని
ఆమేన్. సో ఈ అసోసియేషన్కి ఇవ్వడం కోసం, ఎందుకంటే ఆ బిల్డింగ్ కట్టాలి కదా, సో దానికి కట్టడం కోసం ఇవ్వడానికి ఎవరు ఒప్పుకున్నారంటే బ్రానన్ టాబర్నాకిల్ యొక్క ట్రస్టీలు ఒప్పుకున్నారు. ఆమేన్. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, విలియం బ్రానన్ గారి యొక్క ఆ చర్చ్ యొక్క ఆస్తి విలియం బ్రానన్ గారి పేరు మీద ఉండుంటే, ఆమేన్, సో అది ఎవరు ఇవ్వాలి? జోసెఫ్ బ్రానన్ గారే వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు? ఆ చర్చ్ యొక్క ట్రస్టీలు ఇస్తున్నారంటే ఎవరి పేరు మీద ఉన్నట్టు? అది సంఘం మీదనే ఉంది. ఆమేన్. సో కాబట్టి ఎవరు దాన్ని నమ్ముతున్నారు అని చెప్పంటే, ఎవరు పర్మిషన్ ఇస్తున్నారు? తీసుకోండి, వాడుకోండి కొంత భాగాన్ని అని చెప్పి అని అంటే ట్రస్టీలు అక్కడ పర్మిషన్ ఇస్తున్నారు. ఓకే. అలాగే ఇది 1981లో జరిగింది. ఓకే. ఇన్ 2002, ఓకే, 2002లోకి వచ్చేసరికి ఏం జరిగిందంటే, ఈ విలియం బ్రానన్ ఎవాంజలికల్ అసోసియేషన్ ఉంది కదా, సో అప్పటిదాకా ఆ టేప్ రికార్డ్స్ వాళ్ళు భద్రపరచడం ఇవన్నీ చేస్తున్నారు కదా, దాన్ని ఓకే వాళ్ళు ఏం చేశారంటే ఈ టేప్ రికార్డుకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీని వాయిస్ ఆఫ్ గాడ్ రికార్డింగ్స్కి ఇచ్చేశారు. జోసెఫ్ బ్రానన్ గారు స్థాపించారు కదా వీజీఆర్, దానికి వాళ్ళు ఇచ్చేశారు. అబ్బాయి టేప్కి సంబంధించినటువంటి అన్నీ కూడా మీరే చూసుకోండి. ఓకే. దాన్ని భద్రపరచడం కానివ్వండి, ట్రాన్స్లేషన్ చేయడం కానివ్వండి, ఓకే, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ ప్రపంచవ్యాప్తంగా ఇవన్నీ కూడా మీరే చేయండి అని చెప్పి ఒక ఫ్రాంచైజీని ఏం చేశారంటే ఆ అసోసియేషన్ ఏం చేసిందంటే జోసెఫ్ బ్రానన్ గారి యొక్క వీజీఆర్కి ఇచ్చేసింది. ఆమేన్. సో ఇస్తూ వాళ్ళు ఎలా ఇస్తున్నారు అని అంటే ఒక లాయర్ని పిలిపించి, ఆమేన్, సో ఆ భద్రపరచడానికి ఏదైతే రూమ్ ఉందో ఆ ప్రాపర్టీని ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు జోసెఫ్ బ్రానన్ గారి ద్వారా స్థాపించబడినటువంటి వీజీఆర్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు ఆ రూమ్ని ట్రాన్స్ఫర్ చేయాలి. ఓకే. సో దానికోసము ఒక లాయర్ని పిలిపించి డాక్యుమెంట్స్ రాపిస్తున్నారు. డాక్యుమెంట్స్ రాపిచ్చారు. ఓకే. సో రాపించిన తర్వాత ఎప్పుడు ఇది 2002లో జరిగింది. ఓకే. సో ఏదైతే బ్రానన్ టాబర్నాకిల్లో ఉన్నటువంటి కొంత భాగంలో ఉన్నటువంటి ఈ రూమ్ ఏదైతే ఉందో దాన్ని వీజీఆర్కి ఇస్తున్నాం మేము అని ఒక డాక్యుమెంట్ అనేది లాయర్ చేత రాపిచ్చారు 2002లో. ఓకే. సో ఆ తర్వాత 13 సంవత్సరాల తర్వాత, ఆమేన్, 13 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రస్టీ బోర్డు వాళ్ళు, ఆమేన్, ఎక్కడ బ్రానన్ టాబర్నాకిల్లో ట్రస్టీ బోర్డు వాళ్ళు ఆ డాక్యుమెంట్లో ఒక తప్పును కనుక్కున్నారంట. ఏంటో తప్పు అని అంటే ఏదైతే వీళ్ళు రాసి ఇచ్చారా విజయార్కి ఆ డాక్యుమెంట్లో ఏముందంటే ఏదైతే రాయాలో, ఓకే, ఆ దాంతోపాటు ఇంకొంత భాగాన్ని కూడా రాసి ఇచ్చారంట. ఆమేన్. ఎందులోది? టాబర్నాకిల్లోది. ఆ చర్చిలో ఇంకొంత భాగం కూడా రాసి ఇచ్చినట్టుగా రాశారంట లాయర్ అక్కడ. సో రాస్తే ఇప్పుడు దీన్ని పరిశీలన చేయండి మీరు అని చెప్పి దాన్ని సంఘానికి చెబితే, సంఘంలో ఉన్నటువంటి ట్రస్టీలకి చెప్తే ఆ ట్రస్టీలు తీసిపోయి ఎవరికి ఇచ్చారంటే, అయ్యా మీరే కదా కొన్నది వీజీఆర్ వాళ్ళు, కాబట్టి మీరు దీన్ని పరిశీలన చేయండి అని చెప్పి జోసెఫ్ బ్రానన్ గారి దానికి అప్పచెప్పారు. అప్పచెప్పి ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ప్రారంభించాడు. డాక్యుమెంట్స్ తీసుకొని చదువుతున్నప్పుడు ఆయనకు ఆశ్చర్యకరమైన రీతిలో ఒక విషయం బయటపడింది. అదేంటంటే, ఎస్ కరెక్టే, మీరు చెప్పింది నిజమే, వాళ్ళు తప్పుగా ఏదైతే ముక్క రాయాలో అది మాత్రం రాయకుండా దాంతోపాటు ఇంకొంత పోర్షన్ కూడా సంఘంలో చర్చిలోది ఇంకొంత పోర్షన్ కూడా రాసేసారు. ఓకే. అయితే అది ఎక్కడ రాశారు అని అంటే ఖచ్చితంగా బ్రానన్ గారు వర్తమానం చెబుతున్నప్పుడు రికార్డింగ్ రూమ్ ఉండేది. ఆమేన్. రికార్డింగ్ రూమ్ ఉండేది. ఆ రికార్డింగ్ రూమే రాశారంట, ఇంకేది రాలేదంట, కేవలం రికార్డింగ్ రూమే రాశారు. మళ్ళీ మిగతా ప్రాపర్టీలో ఇంకేది రాయకుండా ఇదే ఎందుకు రాశారు? అది కూడా ఆ రికార్డుని భద్రపరచడానికి మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ రూమ్కి అటాచ్ చేసి దాన్ని ఎందుకు రాశారు అంటే ఇందులో దేవుని హస్తం ఉందని చెప్పి నాకు అర్థమైంది, కాబట్టి మీరు చూడండి అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, మీకు ఇష్టమైతే ఇవ్వండి, రాంగ్ అయితే రాంగే. ఓకే. అయితే మీ ట్రస్టీలు బ్రానన్ టాబర్నాకిల్ ట్రస్టీల చేతిలోనే కదా ఆస్తుంది, కాబట్టి ఇప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకుంటారో అదే ఫైనల్. మీరు ఆ ప్రాపర్టీని ఎక్స్ట్రా రాసిన ప్రాపర్టీని ఇస్తానంటే ఇవ్వండి, లేదు మాకు ఇచ్చేయండి అంటే దానికైనా ఓకే, డెసిషన్ ఈజ్ యువర్స్ అన్నాడు ఆయన. ఓకే. నేనేమో మీదే అని చెప్పి అన్నాడు. అప్పుడు ప్రియ సోదరి సోదరులారా, అప్పుడు వాళ్ళు ఆ ట్రస్టీ బోర్డులో ఒక ఆయన అన్నాడంట, ఇది నిశ్చయముగా దేవుడు చేసిన కార్యము. హల్లెలూయా. సో కాబట్టి ఇది మార్చాల్సిన అవసరం లేదని చెప్పి ట్రస్టీ బోర్డు మొత్తం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసిందంట. ఏమనంటే, ఇదిగో ఆ రోజు యాకోబు చేతుల్ని మార్చిన దేవుడు,
ఆమేన్. సో ఆ రోజు ఆ టైటిల్ రాసేటప్పుడు లాయర్ చేతులను మార్చాడు. మార్చి ఏదైతే దేవుడు ఇవ్వాలనుకున్నాడో పోర్షన్ రికార్డింగ్ రూమ్ని దాన్ని ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా దానికి జత చేశాడు. కాబట్టి ఇక మేము ఇందులో ఇలాంటి డెసిషన్ తీసుకోము, అది రాశారు కాబట్టి ఇంకా అలాగే ఉండనివ్వండి చెప్పి వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అయితే అక్కడ జోసెఫ్ ప్రాణం గారు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే ట్రస్టీలు ఏదైతే నిర్ణయం చేస్తారో అదే ఫైనల్ అంటాడు. హల్లెలూయా. సో ప్రాపర్టీ విషయంలో ట్రస్టీలు ఏదైతే డెసిషన్ తీసుకున్నది అది ఫైనల్ అని చెప్పి ఇందాక మనం చదువుకున్నాం కదా. ప్రవక్త ప్రాణం గారు అంటున్నాడు ట్రస్టీలు తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి జోక్యం చేసుకుని దాన్ని కోట్ చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. సో ప్రాణం గారు చెప్పారు ట్రస్టీలు ఏదైనా డెసిషన్ తీసుకుంటే పాస్టర్ గారు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవడానికి వ్యతిరేకంగా అని చెప్పాడు కదా. ఓకే. సో దాని ప్రకారం ట్రస్టీలు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకా అదే ఫైనల్. సో కాబట్టి ఆ చిన్న మొక్క కూడా వచ్చేసింది అని చెప్పాడు. ఓకే. సో ఈ టోటల్ సారాంశంలో ఆమేన్ మనకు అర్థమవుతుంది ఏంటి అంటే విలియం బ్రానం యొక్క చర్చి అనగా బ్రానం టాబర్నాకిల్ యొక్క ఆస్తి ఎవరి పేరు మీద ఉందంటే బ్రానం గారి పేరు మీద లేదు, ఆయన పిల్లల పేరు మీద లేదు, కానీ అది సంఘం పేరు మీద ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఆస్తి ఎవరి పేరు మీద ఉండాలంటే సంఘం పేరు మీదే ఉండాలి. సో ఎందుకు సంఘం పేరు మీద ఉండాలి అని అంటే ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది. ఓకే. అదేంటంటే సంఘం పేరు మీద ఎప్పుడైతే సంఘం పేరు మీద ఉంటుందో ప్రియ సోదరి సోదరులారా, సంఘంలో ఏదైతే ప్రవక్త చెప్పాడో క్రమం, చర్చ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాటించడానికి అవకాశం ఉంటుంది. ఆమేన్. అలా కాకుండా ఒక వ్యక్తి చేతిలో కనుక పెడితే, సంఘం కాస్త తీసుకుపోయి ఒక వ్యక్తి చేతిలో పెడితే అక్కడ సంఘక్రమం పాటించడానికి దెబ్బ తగులుతుంది. ఓకే. నికులాయితుల ఆత్మ ఖచ్చితంగా పనిచేస్తుంది. వాళ్ళు సంఘాన్ని లోపరుచుకొని నికులాయితుల ఆత్మ అంటే ఏంటి? సంఘాన్ని జయించటం, సంఘాన్ని లోపరుచుకోవటం. సో సంఘాన్ని జయించి వాళ్ళు దేవుడు ఏదైతే క్రమం చెప్పాడో, మన ప్రవక్త ద్వారా ఈ గడి వర్తమానం ద్వారా ఏదైతే క్రమం చెప్పాడో ఆ క్రమం చేయనీయకుండా వాళ్ళు అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘం యొక్క ఆస్తి సంఘం పేరు మీదనే ఉండాలా, ఇదే ప్రవక్త చెప్పింది. ఆమేన్. రైట్. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు సెకండ్ ఇది అయిపోయింది. ఇంకొక విషయం ఏంటంటే సంఘంలో సంఘ పెద్దలు ఉంటారు, ట్రస్టీలు ఉంటారు, ట్రెజరర్ ఉంటాడు, ఓకే, అసిస్టెంట్ పాస్టర్ ఉంటాడు. ఓకే. సో వీళ్ళని ఎవరు ఎన్నుకోవాలి? ఆమేన్. పాస్టర్ గారు ఎన్నుకోవాలన్నా సంఘం ఎన్నుకోవాలా? ఇది చాలా పెద్ద ప్రశ్న. సో ఈరోజు అనేక మంది ఏమంటున్నారంటే ఇక్కడ పాస్టర్ గారే తుది, పాస్టర్ గారే సుప్రీం కాబట్టి పాస్టర్ గారే వాళ్ళని ఎన్నుకుంటాడు అని చెప్పి చెప్తున్నారు. అయితే వాళ్ళు చెప్తున్నారు కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడో మనకు కావాలి. హల్లెలూయా. సో ప్రవక్త ఏం చెప్తున్నాడు ఆ విషయంలో అంటే, ప్రవక్త ఏం చెప్తున్నాడో చూసేదానికంటే ముందుగా బైబిల్లో ఒక మాట చదువుదాం. ఆమేన్. ఇప్పుడే మనం బైబిల్లో ఒక మాట చదివాం. ఓకే. సో ఏం చదివామనంటే ఆర్డైన్ ఎల్డర్స్. ఓకే. అపోస్తల కార్యం 14వ అధ్యాయం 23వ వచనం. ఆమేన్. సో అక్కడ ఏం చేస్తా ఉన్నారు ఒకసారి చదవండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను అంటే పాస్టర్లని ఏర్పరిచి అన్న దగ్గర ఆర్డైన్ అని ఉంది ఇంగ్లీష్లో. ఆమేన్. అంటే ఏర్పరచడం అంటే అభిషేకించడం. పాస్టర్ని సంఘంలో అభిషేకించడం అభిషేకించారంట. అభిషేకించి ఆ తర్వాత ఏం చేశారు? ఉపవాసం ఉండి ప్రార్థించి వాళ్ళని దేవుడికి అప్పగించి వెళ్ళిపోయారు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు, బర్నబా. ఆమేన్. సో వీళ్ళు ఆ విధంగా చేసి వెళ్ళిపోయారు. ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అభిషేకం చేసింది పౌలు గారే, అభిషేకించింది పౌలు గారే, కానీ వాళ్ళని ఎన్నుకున్నది ఎవరు? ఇది మనకు కావాలి. ఓకే. ఇక్కడ మీరు చూడండి, బైబిల్ ఏముందంటే అభిషేకించిన వాళ్ళు అభిషేకించారని ఉంది తప్ప, ఓకే, ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ఎన్నుకోవటం ఉంటుంది, ఎన్నుకున్న వాళ్ళని అభిషేకించడం ఉంటుంది. కానీ చాలామంది ఈ మాటను తీసుకుని ఏమంటారంటే ఇదిగో పౌలు గారు అభిషేకించాడు, పౌలు గారు పెట్టాడు కాబట్టి ఇప్పుడు సంఘంలో ఎవరు పెట్టాలి? పాస్టర్ గారిని. వాళ్ళు ఎవరైతే బాప్తిస్మం పొందారో వాళ్ళు తీసుకొచ్చి పెట్టాలి తప్ప సంఘానికి సంబంధం లేదంటున్నారు. అయితే ఇక్కడ ట్రిక్ ఏంటంటే
ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే అభిషేకించడం మాత్రం గురించే మాట్లాడుతుంది. కానీ ఎన్నుకున్నది ఎవరు మరి? హల్లెలూయా. ఎన్నుకున్నది ఎవరో మనకి ఇక్కడ రాయలా. ఓకే, సో ఎన్నుకున్నది ఎవరో తెలియాలి. సో అది తెలియాలంటే ఎవరి దగ్గర రావాలి? ప్రవక్త దగ్గర రావాలా. హల్లెలూయా. సో ఇక్కడ ఈ క్లారిటీ లేదంటే బైబిల్లో ఈ వర్తమానంలో క్లారిటీ ఉంటుంది. హల్లెలూయా. ఆ తర్వాత అదే అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 22వ వచనం 23వ వచనం చదవండి. ఈరోజు ఏమంటున్నారంటే సంఘంలో జరిగే ఏ నిర్ణయమైనా సరే పాస్టర్ గారే తీసుకుంటాడు, సంఘానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. ఓకే, సో దానికి అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యోదాను శీలను తమలో ఏర్పరచుకుని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. ఇప్పుడు బర్సబ్బా అనే మారు పేరు గల యోధన, ఓకే, యోధాని, అలాగే ఇంకో వ్యక్తి ఎవరు? శీల. వీళ్ళిద్దరినీ కూడా ఎవరితో పంపించాలనుకుంటున్నారు? పౌలు బర్నబాతోటి పంపించాలనుకుంటున్నారు. సో ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. ఆమేన్. సో ఆ నిర్ణయం ఎవరెవరు తీసుకుంటారు ఇప్పుడు చూడండి, చదవండి ఇప్పుడు. అని ఎవరికి వాళ్ళని పంపించడం యుక్తమని ఎవరికి వచ్చిందంట? అపోస్తులకును పెద్దలకును, అంటే పాస్టర్ గారికి, సంఘమంతటికి తోచెను. హల్లెలూయా. సో ఇక్కడ ఈ డెసిషన్స్లో, ఈ నిర్ణయం తీసుకోవటంలో, వీళ్ళిద్దరిని పంపించాలి అని నిర్ణయం తీసుకోవటంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? అపోస్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, పాస్టర్ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే సంఘం కూడా. హల్లెలూయా. సంఘం అంతా కూడా డెసిషన్ తీసుకుంది. అంటే అపోస్తుల కాలంలో సంఘాన్ని కూడా నిర్ణయాల్లో భాగం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే నికోలాయితుల బోధ కలిగినటువంటి, ఆత్మ కలిగినటువంటి పాస్టర్ గారు ఏం చెప్తున్నారంటే సంఘానికి అసలు ఏమీ లేదు, అంతా కూడా పాస్టర్ గారే. ఓకే, రైట్. సో కాబట్టి ప్రియ సోదరులు, ఇక్కడ మనం ఏం గమనిస్తున్నామంటే పౌలు గారు యూరప్ అంతా కూడా ప్రయాణం చేశాడు ఆయన. ఆమేన్. యూరోప్ అంతా కూడా ప్రయాణం చేసి ఆయన సంఘాలని స్థాపించాడు. సంఘాలు స్థాపించి ఆయన ఏం చేశాడంటే అనేక సంఘాలు స్థాపించిన తర్వాత ఆ సంఘాలలో పాస్టర్లను పెట్టాడు ఆయన. ఆమేన్. ఆ సంఘాల్లో పాస్టర్లను పెట్టాడు. ఓకే, సో దాని గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. సో ఓకే, సో ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. టేకింగ్ సైడ్స్ విత్ జీసస్, యేసు పక్షమున నిల్చుట అనే వర్తమానం 26వ వచనంలో ప్రవక్త అంటున్నాడు. అండ్ వెన్ హీ హ్యాడ్ టు ప్రీచ్ ద మెసేజ్ అండ్ మెనీ వాజ్ కన్వర్టెడ్ టు ఇట్. అండ్ పౌలు గారు మెసేజ్ని, వర్తమానాన్ని అక్కడ ప్రకటించినప్పుడు అనేక మంది కన్వర్ట్ అయ్యారు. ఓకే, దెన్ దేర్ వాజ్ నో వన్. ఇఫ్ హీ లెఫ్ట్ ద పీపుల్ ఇన్ దట్ కండిషన్ దే వుడ్ వాండర్ రైట్ బ్యాక్ అవుట్ ఇన్ టు ద పేగన్ గాడ్స్ and into the Judaism, whatever more, because the people had no one to teach them. ఓకే, సో పౌలు గారు వెళ్ళి బోధ చేశాడు, కొంతమందిని మార్చాడు. అయితే వాళ్ళని, అంటే ఈయన వెళ్ళిపోతే అక్కడ నుంచి వాళ్ళని చూసుకోవడానికి అక్కడ ఎవరు లేరంట. అలా కనుక ఎవరు లేకపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ దేవుళ్ళకి, విగ్రహారాధన నుంచి వచ్చిన మళ్ళా విగ్రహారాధనలోకి, యోధా మతం నుంచి వచ్చిన మళ్ళీ తిరిగి యోధా మతంలోకి, అలాగే ఏ మతం నుంచి వస్తే మళ్ళీ వాళ్ళు ఆ మతంలోకి తిరిగి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి. ఆమేన్. సో ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే ప్రియ సోదరులారా, ద కన్వర్ట్స్ దే హ్యాడ్ నో ప్లేస్ టు గో, సో పాల్ ఎస్టాబ్లిష్ చర్చెస్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో కాబట్టి దేశంలో అనేక ప్రాంతాల్లో పౌలు గారు సంఘాలను స్థాపించాడు. హల్లెలూయా. సో సంఘాలు స్థాపించిన తర్వాత ఆయన ఏమంటాడంటే ఈచ్ వన్ ఆఫ్ దీస్ చర్చెస్ he left someone who was in order, a man that was trustworthy, a man that was known as a pastor, shepherd. ఓకే, ఈ సంఘాల్లో పౌలు గారు ఎవరైతే నమ్మకంగా ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే క్రమం ప్రకారంగా ఉన్నాడో అతనిని నియమించి వెళ్ళిపోయాడు.
అతనిని అభిషేకించి వెళ్ళిపోయాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఇంకొకటి అదే డౌట్. ఓకే, అభిషేకించి వెళ్ళాడు. ఓకే, మరి ఎవరు ఎన్నుకున్నారో ఆ వ్యక్తిని? ప్రతి సంఘంలో కూడా ఒక పాస్టర్ గారిని అభిషేకించి వెళ్ళాడని ప్రవక్త చెప్తున్నాడు. ఓకే, అయితే ఇప్పుడు డౌట్ ఏంటంటే, క్వశ్చన్ ఏంటంటే, ఆ వ్యక్తిని ఎవరు ఎన్నుకున్నారు? పౌలు గారే ఎన్నుకున్నాడా, లేదంటే సంఘం ఎన్నుకుంటే ఆయన అభిషేకించాడా? ఇక్కడ క్లారిటీ లేదు. ఓకే, సో ఈ ప్రశ్నకు సమాధానం మనకి కావాలి. ఓకే, రైట్. సో ఇంకా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటాడంటే, సో పాస్టర్ని నియమించాడు, అయిపోయింది. ఆ తర్వాత యంగ్ మెన్, అదర్ లిటిల్ చర్చెస్ కమ్అట్ ఆఫ్ ఇట్. ఆ తర్వాత చిన్న చిన్న సంఘాలు ఆ సంఘాల నుంచి బయటకు వచ్చినాయి అంటే ఏర్పడ్డాయి వచ్చి. ఓకే, సో యంగ్ మెన్ అండ్ ఓల్డ్ మెన్ రైజ్డ్ అప్ అండ్ బికమ్ చర్చెస్ అవుట్ ఆఫ్ దట్. సో పౌలు గారు స్థాపించిన సంఘాల నుంచి కొంతమంది యవనస్తులు, కొంతమంది పెద్దోళ్ళు లేచి బయటకు వచ్చి వాళ్ళు కూడా తిరిగి సువార్త చేసి వాళ్ళు కూడా కొన్ని సంఘాలని కట్టారు. ఓకే, సో ఇప్పుడు కట్టిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ద మ్యాన్ దట్ వాజ్ ఓవర్ ద ఫస్ట్ చర్చ్ వాజ్ కాల్డ్ ద బిషప్. ఓకే, సో ఇప్పుడు మన సంఘం ఉంది అనుకుందాం, మన సంఘాన్ని పౌలు గారు స్థాపించాడు అనుకుందాం. ఓకే, సో కొంతకాలం తర్వాత ఈ పౌలు గారు ఏం చేశాడు, నన్ను పాస్టర్ గారు పెట్టి వెళ్ళిపోయాడు. సో నన్ను ఎవరు ఎన్నుకున్నారో క్లారిటీ లేదు ఇక్కడ, కానీ అభిషేకించింది ఎవరో? పౌలు గారు. ఓకే, ఆ తర్వాత కొంతకాలానికి ఇందులో యోహాను, థామస్ గారు, జోసెఫ్ గారు లేచి ఓకే బయటికి వెళ్ళిపోయి స్వార్థ ప్రకటించి సంఘాలను వాళ్ళు కూడా స్థాపించారు. ఓకే, ఇప్పుడు ప్రవక్త ఏమంటాడంటే, వీళ్ళు ఈ సంఘం నుంచి వెళ్ళిపోయారు కాబట్టి ఓకే వీళ్ళనేమో పాస్టర్లు అంటున్నాడు. ఆమేన్. సో ఈ సంఘంలోంచి వెళ్ళారు కాబట్టి ఇప్పుడు నన్ను ఏమంటాడంటే ఆయన బిషప్ అంటాడు. హల్లెలూయా. నేనేమో బిషప్ని. ఓకే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళి సంఘాలు స్థాపించారు కాబట్టి మీరు పాస్టర్లు. ఓకే, అది ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు. ఓకే, రైట్. ఇప్పుడు అండ్ దెన్ దిస్ హిస్ దట్ వెంట్ అవుట్ ఫ్రమ్ హిమ్ హిస్ చిల్డ్రన్ వాజ్ కాల్డ్ షెఫర్డ్స్ ఆర్ పాస్టర్స్. ఇంకా బయట నుంచి వెళ్ళిన వాళ్ళు పాస్టర్లు అని పిలువబడ్డారు. ఓకే, అండ్ ఈచ్ గ్రూప్ ఆఫ్ లిటిల్ చర్చెస్ ఆల్ వుడ్ కమ్ బ్యాక్ టు దిస్ బిషప్. ఓకే, సో బయటికి వెళ్ళి సంఘం స్థాపించారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ బిషప్ దగ్గరికి వచ్చేవాళ్ళంట. ఓకే, సో ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఏంటంటే, మరి ఈ బిషప్ గారిదైనా అధికారం? ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. ఓకే, ఆ సంఘాలకి ఆల్రెడీ వివిధ సంఘాలని ఏర్పాటు చేశారు, వాళ్ళకి వీళ్ళు పాస్టర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఆ సంఘాల్లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే ఎవరు తీసుకుంటారు? బిషప్ తీసుకుంటాడా, లేకపోతే ఆ వివిధ సంఘాలు లోకల్ సంఘాలు వాళ్ళు తీసుకుంటారు నిర్ణయాలు? అది తెలియదు మనకి. ఓకే, దానికి కూడా ఆన్సర్ కావాలి ఇప్పుడు మనకి. ఓకే, బిషప్ అయితే పేరుంది. ఓకే, మరి ఆ లోకల్ చర్చిలు ఉన్నాయి కదా, చిన్న చిన్న సంఘాలు, వాళ్ళ మీద అధికారం ఎవరు చేస్తారు? అక్కడున్న పాస్టర్ గారు, లోకల్ పాస్టర్ గారేనా, లేదంటే ఈ బిషప్ చేస్తాడా? ఓకే, ఇది కూడా అన్సర్టెన్. మనకి దీని కూడా సమాధానం కావాలి. సో దానికి సమాధానం ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. రైట్. ఇప్పుడు 28వ పేర, లైక్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఐరేనియస్ హీ క్యారీడ్ ఆన్ ద సేమ్ థింగ్. సో ఆ పౌలు తర్వాత ఐరేనియస్ వచ్చాడు. ఓకే, మార్టిన్ వచ్చాడు, తర్వాత పాలికార్ప్ వచ్చాడు. వీళ్ళందరూ కూడా ఇదే క్రమాన్ని కొనసాగించారంట. ఆమేన్. బిషప్లు పాస్టర్లు, బిషప్లు పాస్టర్లు. సో ఈ విధంగా ఏమైందంటే సంఘం స్ప్రెడ్ అయింది, సువార్త వ్యాపించింది, అనేక మంది క్రైస్తవులుగా మారారు. ఓకే, సో ఈ విధంగా ఎప్పటి వరకు సాగింది అని చెప్పంటే అంటిల్ రోమన్ క్యాథలిక్ చర్చ్ వచ్చేంత వరకు సాగింది. హల్లెలూయా. ఈ పద్ధతి ఎప్పటివరకు సాగింది? రోమన్ క్యాథలిక్ చర్చ్ వచ్చేంత వరకు సాగింది. ఆ తర్వాత రోమన్ క్యాథలిక్ సంఘం ఏం చేసిందంటే ఈ హైరార్కీని పూర్తిగా నాశనం చేసి, ఆమేన్, సో దెబ్బతీసి వాళ్ళు వేరే విధమైనటువంటి ఆర్డర్ని, వేరే విధమైనటువంటి సంక్రమణ వాళ్ళు తీసుకొచ్చారు. ఓకే, వాళ్ళు తీసుకొచ్చిన సంక్రమం ఏంది మనకు తెలుసు. ఏంటది? ఒక చర్చ్ ఉంది, ఈ చర్చ్ కింద 10 చర్చిలు ఉంటాయి. ఓకే, ఆ 10 చర్చిలకి ఎవడు పాస్టర్గా పోవాలన్నది ఎవడు నిర్ణయిస్తాడంటే ఈ మెయిన్ చర్చ్ ఉంటుందో వాడు నిర్ణయిస్తాడు. ఓకే, ఇది ఎవరి సిద్ధాంతం? రోమన్ క్యాథలిక్ కూడా సిద్ధాంతం. అయితే అంతకుముందు వరకు అది లేదంట. అంటే మరి అప్పుడు ఎలా ఉండేదో మరి? అంటే పౌలు గారి కాలంలో ఎలా ఉండేదో, పాలికార్ప్ గారి కాలంలో ఎలా ఉండేదో, మార్టిన్ గారి కాలంలో ఎలా ఉండేదో మనకి దానికి విరుద్ధంగానే ఉంటుంది ఖచ్చితంగా. రోమన్ క్యాథలిక్ వాళ్ళు విధానానికి అది వ్యతిరేకంగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 10 చర్చిల మీద ఎవరు అధికారిగా ఉంటారో బిషప్ మాత్రమో కాదు,
ఆ 10 మంది పాస్టర్లు ఉన్నారు కదా, ఆ 10 మంది వాళ్ళ లోకల్ చర్చ్ మీద వాళ్ళదే పెత్తనం, వాళ్ళదే అధికారం ఉంటుంది. ఓకే, అయితే దాన్ని ఎవరు మార్చారంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళు మార్చేశారు. ఓకే, ప్రవక్త ఇంకా అంటున్నాడు. సో ఆ విధంగా వచ్చి వాళ్ళు మార్చేసిన తర్వాత అంతా కూడా తీసి పక్కన పెట్టేశారు. అంటే ఆది సంఘం ఏదైతే రూల్స్ పెట్టిందో అవన్నింటినీ కూడా తీసేశారు, తీసేసి మోడ్ చేశారు దాన్ని. అయితే ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, నౌ బట్ గాడ్ ప్రామిస్ టు రెస్టోర్ అగైన్ దట్ సేమ్ థింగ్. సో పౌలు గారి కాలంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా మరలా అదే విధానాన్ని తిరిగి మరలా దేవుడు పునరుద్ధరిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు ప్రియ సోదరి సోదరులారా, ఇప్పుడు మనకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆమేన్. ఈ చూసిన తర్వాత, ఈ బైబిల్లో చదివిన తర్వాత మనకి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఏమిటనంటే, పాస్టర్ గారిని అభిషేకించింది పౌలు గారే. ఆమేన్. కానీ ఆయన ఎన్నుకున్నది ఎవరు? ఆ పాస్టర్ గారిని ఎన్నుకున్నది ఎవరు? పౌలు గారే ఎన్నుకొని అభిషేకించాడా, లేదంటే సంఘం ఎన్నుకుంటే పౌలు గారు అభిషేకించాడా? ఈ విషయంలో మన క్లారిటీ రావాలి. హల్లెలూయా. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఆమేన్, ఇంకోటి ఏంటి అంటే, ఒక సంఘంలోంచి ఇంకొక సంఘం, ఒక వ్యక్తి బయటికి వెళ్ళి ఒక సంఘంగా ఏర్పడ్డాడు. సో ఇప్పుడు ఆ వ్యక్తి మీద పెత్తనం ఎవరు చేయాలి? ఆమేన్. సో ఈ బిషప్ అనే వ్యక్తి పెత్తనం చేస్తాడా? అక్కడ నిర్ణయాలు ఏదైతే తీసుకోవాలో ఇతనే తీసుకుంటాడా, లేదంటే ఆ లోకల్ పాస్టర్ తీసుకుంటాడా? ఆమేన్. సో ఈ విషయాన్ని కూడా మనకి క్లారిటీ రావాలి. సో అందుకోసం మనం ప్రవక్త దగ్గరికి వెళ్ళాం. ఓకే, సో ప్రవక్త ఏం చెప్తున్నాడు ఒక్కసారి కొంచెం ఓపిక పట్టండి, మనకి అవసరం. సూపర్ సెన్స్ అనే వర్తమానం. ఓకే, సూపర్ సెన్స్ అంటే అతీతమైన జ్ఞానేంద్రియం అనే వర్తమానం 16వ వచనంలో ప్రవక్త చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. ఓకే, ఇట్ ఈస్ అఫీషియల్ యాజ్ లాంగ్ యాజ్ ద చర్చ్ ఇన్ అవర్ చర్చ్ ఇట్ ఈస్ ద సావరెంటీ ఆఫ్ ద చర్చ్. మన సంఘంలో సార్వభౌమాధికారం లేదంటే సర్వాధికారం ఎవరిదంటే సంఘానిది. ద చర్చ్ మూవ్స్ ఆర్ పుట్స్ ఇన్ ద ట్రస్టీ. సో ట్రస్టీల్ని పెట్టడం కానీ తీసేయడం కానీ. ఓకే, అలాగే ద చర్చ్ మూవ్ ఎవరు 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 చేస్తారా పని? సంఘం చేస్తుంది. హల్లెలూయా. ద చర్చ్ మూవ్స్ ద పాస్టర్ ఆర్ పుట్స్ ఇన్ ద పాస్టర్. ఓకే, సో పాస్టర్ గారిని పెట్టడం కానీ తీసేయడం కానీ సంఘమే చేస్తుంది. హల్లెలూయా. క్లియర్గా వినండి ప్రవక్త ఏం చెప్తున్నాడు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద చర్చ్ ఇన్ ఆల్. ఏదైనా కానివ్వండి. ఓకే, అది ఎవరు చేస్తారంటే సంఘం అంతా చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు జాతకనే దట్ ఈస్ అపోస్తలిక్. ఓకే, ఇది అపోస్తుల విధానం. హల్లెలూయా. సో ఇందాక మనం చెప్పుకున్నాం, పౌలు గారు అభిషేకించాడు, ఎన్నుకున్నది ఎవరో తెలియదు. ఆమేన్. కానీ ప్రవక్త ఏం చెప్తున్నాడు? సంఘమే పాస్టర్ గారిని ఎన్నుకుంటుంది, అనగా సంఘమే పాస్టర్ గారిని పెడుతుంది, సంఘమే పాస్టర్ గారిని తీసేస్తుంది. అభిషేకించింది వేరే, దాని గురించి మాట్లాడలేదని. ఓకే, సో సంఘాన్ని పాస్టర్ గారిని ఎన్నుకోవటం తీసేయటం ఎవరు చేస్తారంటే సంఘమే చేస్తుంది. హల్లెలూయా. ప్రవక్త అంటాడు దట్ ఈస్ అపోస్తలిక్, అంటే అపోస్తులు కూడా అదే చేశారు అంటాడు ఆయన. హల్లెలూయా. సో బైబిల్లో మనకి అది క్లియర్గా లేదు, కానీ ప్రవక్త క్లారిటీ చేస్తాడు దాన్ని. దట్ ఈస్ అపోస్తలిక్. ఇంకేమంటాడు తెలుసా? దట్ ఈస్ ద వే ఇట్ వాస్ డిడ్ ఇన్ ద బైబిల్ టైం. బైబిల్ కాలంలో కూడా ఇదే జరిగింది. హల్లెలూయా. క్లియర్గా చెప్తున్నాడు ఆయన. దట్ ఈస్ ద వే ఇట్ వాస్ డిడ్ ఇన్ ద బైబిల్ టైం. బైబిల్ కాలంలో కూడా అలాగే చేశారు. దేర్ ఫోర్, కాబట్టి వీ ఫీల్ దట్ నో వన్ పర్సన్ దెన్ ఈజ్ ఏ డిక్టేటర్ ఆర్ సంథింగ్ ఇన్ ద చర్చ్. కాబట్టి సంఘంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నియంతగా ఉండడానికి వీలు లేదు. ఆమేన్. ఏ ఒక్క వ్యక్తి కూడా నియంతగా ఉండడానికి వీలు లేదంటే అది ఇన్క్లూడ్స్ పాస్టర్ ఆల్సో. హల్లెలూయా. పాస్టర్ గారు కూడా డిక్టేటర్గా ఉండడానికి వీలు లేదు. ఓకే, సో దేర్ ఫోర్ వీ డోంట్ వాంట్ దట్. మనకది మనం దాన్ని కోరుకోవట్లేదు. ఓకే, డిక్టేటర్షిప్ మనము కోరుకోవట్లేదు. ఓకే, ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ పర్సన్, మై సెల్ఫ్, ఇన్ ఓటింగ్ ఇన్ ఎనీ వన్ అండ్ జస్ట్ గాట్ వన్ ఓట్. ఏ వ్యక్తినైనా సరే ఎన్నుకునే విషయంలో, ఆమేన్,
నాతో సహా. హల్లెలూయా. ప్రవక్త అన్నాడు నాతో సహా ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓటే ఉంటుంది. నేను ఈ చర్చి స్థాపించాను, ఈ బిల్డింగ్ కట్టింది నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి నాకు 10 ఓట్లు ఉంటాయని చెప్పి అంటలేదు ఆయన. ఆమేన్. నాకు కూడా ఒక్క ఓటే ఉంటుంది. ఓకే. అండ్ జస్ట్ గాట్ 1 vote, జస్ట్ లైక్ ఎనీ అదర్ పర్సన్ ఆఫ్ ద చర్చ్ హియర్, జస్ట్ 1 vote. ఈ సంఘంలో ఉన్న మిగిలిన ప్రజలకి ఏ విధంగా ఒక ఓటు ఉందో నాకు కూడా ఒక్క ఓటే ఉంటుంది. ఈజ్ ఇట్ వాట్ ఐ సే? ఈజ్ ఇట్ వాట్ ఐ సే? విడోడు జాగ్రత్తగానండి. నేనేం చెప్తున్నానో కాదు. ఆమేన్. నేనేం చెప్పానో అది జరగడం కాదు ఇక్కడ. ఓకే. ఇట్ ఈస్ వాట్ ద చర్చ్ సేస్. సంఘం ఏం చెప్పిందో అది జరగాలి. హల్లెలూయా. See what the church says in the body. సో ఒక బాడీగా ఓకే సంఘం అంతా ఏం చెప్పిందో అదే. ఆమేన్. యూ లైక్ దట్? మీరు దాన్ని ఇష్టపడుతున్నారా? ఓ ఐ థింక్ దట్ ఈస్ జస్ట్ స్క్రిప్చరల్. నేను అనుకుంటున్నాను అది వాక్యానుసారము. హల్లెలూయా. అలా చేయటము వాక్యానుసారం. దట్ ఈస్ ద వే ఇట్ షుడ్ బి. అలాగే ఉండాలి ఖచ్చితంగా. హల్లెలూయా. సో ఇది ప్రవక్త తెలియజేస్తా ఉన్నాడు. ఆమేన్. ఒక పాస్టర్ని ఎన్నుకునేది ఎవరంటే సంఘము. ఒక పాస్టర్ని తీసేసేది ఎవరంటే సంఘము. ఇదేమిటి అపోస్తులు చేశారంట, బైబిల్లో కూడా అలాగే చేశారు. ప్రవక్త చెప్తున్నాడు, ఈ గడి వర్తమానుడు చెప్తున్నాడు దాన్ని. ఆమేన్. అయితే ఎన్నుకున్న తర్వాత అభిషేకించేది ఎవరో ఒక వ్యక్తి ఉంటాడు. హల్లెలూయా. సో ఆ కాలంలో ఎవరు అభిషేకించారు? పౌలు గారు అభిషేకించాడు, బర్నబా అభిషేకించి ఉండొచ్చు. అయితే మన సమస్య అది కాదు, ఎన్నుకునేది ఎవరు? హల్లెలూయా. ఈవెన్ పాస్టర్ని కూడా ఎవరు ఎన్నుకుంటారంటే సంఘం ఎన్నుకుంటుంది. అలాగే డీకన్ బోర్డుని సంఘం ఎన్నుకుంటుంది. అలాగే ట్రస్టీ బోర్డుని సంఘం ఎన్నుకుంటుంది. అలాగే ట్రెజరర్ని సంఘం ఎన్నుకుంటుంది. అలాగే అసిస్టెంట్ పాస్టర్ని కూడా సంఘం ఎన్నుకుంటుంది. ఇదేమిటంటే ఇది బైబిల్ క్రమమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనము బైబిల్లో అర్థం కాని విషయాలన్నింటినీ కూడా మనం ఎక్కడ చెప్తాం, ఎక్కడ చూస్తామనంటే ప్రవక్త దగ్గరికి వస్తే మనకు అవి తేటతలం అవుతుంది. ఆమేన్. కాబట్టి సంఘానికే సార్వభౌమాధికారము ఉంటుంది. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయి. సో 9:40 అయింది. జస్ట్ హైలైట్ పాయింట్స్ చెప్పి నేను ముగించేస్తాను. ఇంకో విషయం, సంఘంలో పూర్తి అధికారం ఎవరికి ఉంటుందనంటే పాస్టర్ గారికి ఉంటుంది. ప్రవక్త చెప్పి ఈ విషయం కూడా ఎవరు చెప్పారు? ప్రవక్తే చెప్పాడు. హల్లెలూయా. పూర్తి అధికారం ఎవరిది? పాస్టర్ గారిదే. పాస్టర్ గారి కంటే ఉన్నతమైన అధికారం సంఘంలో ఎవరికి లేదు. ఆమేన్. సో దీన్ని తీసుకొని చాలామందిని వక్రీకరిస్తున్నారు. ఓకే. ఈ మాటను తీసుకొని ప్రవక్త సంఘానికే సార్వభౌమాధికారం ఉంటుందని అడిగితే దాన్ని దీంతో ఢీకొట్టాలని చూస్తారు. ఆమేన్. ప్రవక్త ఒక చోట ఒక చోట కాదు చాలా చోట్ల ఏమన్నాడంటే సంఘానికి సర్వాధికారం ఉంటుంది అన్నాడు. ఓకే. ఇక్కడికి వచ్చేసరికి ప్రవక్త గారు ఏమంటున్నాడు? పూర్తి అధికారము పాస్టర్ గారిదే అంటున్నాడు. సో ఈ విషయం వాళ్ళకి అర్థం కాక ఇదిగో పాస్టర్ గారే సుప్రీం అథారిటీ, పాస్టర్ గారే ఫుల్ అథారిటీ అనుకుంటారు. ఫుల్ అథారిటీని సుప్రీం అథారిటీని అపార్థం చేసుకుంటున్నారు. సుప్రీం అథారిటీ కాదండి అది. ఓకే. కంప్లీట్ అథారిటీ, పూర్తి అధికారము పాస్టర్ గారిది, అంతేగాని సర్వాధికారం కాదు. హల్లెలూయా. సో ఒక్క విషయం ఒక మాటలో మీకు చెప్పాలంటే అర్థం ఎలాగా, భారతదేశంలో ఓకే హయ్యెస్ట్ అధికారం ఎవరిది అంటే ప్రధానమంత్రిది. ఓకే. సో ప్రధానమంత్రిది కాబట్టి హయ్యెస్ట్ అధికారం ప్రధానమంత్రిది కాబట్టి నేనే హయ్యెస్ట్ అధికారం కాబట్టి ఎమ్మెల్యేలని నేనే ఎన్నుకుంటా, ఎంపీలని నేనే ఎన్నుకుంటా అని అంటే కుదురుద్దా? మరి ఎవరు ఎన్నుకోవాలి? ప్రజలు ఎన్నుకుంటారు. అంటే సర్వాధికారం ఎవరిది? ప్రజలది. కానీ హయ్యెస్ట్ అధికారం ఎవరిది? ప్రధానమంత్రిది. అర్థమవుతుందా మీకు? హయ్యెస్ట్ అధికారం ఏమో ప్రధానమంత్రిదే, కానీ సర్వాధికారం ఎవరిది? ప్రజలది. అంటే ఎన్నుకునే అధికారం ఎవరిది? ప్రజలది. సో దీన్ని అర్థం చేసుకోలేక కంప్లీట్ పూర్తి అధికారం మాదే అన్నాడు. కాబట్టి సంఘ పెద్దగా ఎవరు ఉండాలో పాస్టర్ గారిని నిర్ణయిస్తాడు, ట్రస్టీగా ఎవరు ఉండాలో పాస్టర్ గారిని నిర్ణయిస్తాడు,
ట్రెజరీ గారు ఉండాలో పాస్టర్ గారు నిర్ణయిస్తాడు. కాబట్టి దీనిలో సంఘానికి ఎలాంటి అధికారం లేదు అంటున్నారు. ఓకే, అయితే ఇక్కడ ప్రవక్త ఏం చెప్పాడు క్లియర్గా వస్తుంది, చదువుదాం. ఇక్కడ చెబుతున్నాడు ఆయన, ఇక్కడ చదివితేనే అర్థమైపోద్ది. ఓకే, సో ప్రవక్త అంటున్నాడు, బట్ ద ఫుల్ అండ్ కంప్లీట్ అథారిటీ ఆఫ్ ద చర్చ్ ఈస్ ద పాస్టర్. సో పూర్తి అధికారము పాస్టర్ గారిదే. రీడ్ దట్ ఇన్ ద బైబిల్. బైబిల్లో కూడా అది మీరు చదవచ్చు. ఇఫ్ దట్ ఈస్ నాట్ ద బైబిల్ ఆర్డర్, బైబిల్ ఆర్డర్ ఇది కాకపోతే చెప్పండి నాకు. ఓకే, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్, అది నిజము. దెర్ ఈజ్ నో వన్ అబౌవ్ ది ఎల్డర్. పాస్టర్ గారి కంటే ఎక్కువ ఎవడో లేడు. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ వాట్ ద బ్రదర్ నెవిల్ డస్ హియర్. ఇక్కడ పాస్టర్ గారు ఎవరు ఆ సంఘానికి అంటే నెవిల్ గారు. సో నెవిల్ గారు ఇక్కడ ఏం చేస్తాడన్న దానిలో నేను కంట్రోల్ చేసేది ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వస్తూ ఉంది. ఆమె బిషప్ ఉన్నాడు, 10 మంది పాస్టర్లు ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు ఆ 10 మంది పాస్టర్ల మీద బిషప్ అధికారం చేస్తాడా అని అంటే ప్రవక్త అంటాడు కాదు అంటున్నాడు. హల్లెలూయా. సో విలియం బ్రానమ్ గారు ఎవరు అక్కడ బిషప్, ఓవర్సీర్. ఓకే, ఆయన నెవిల్ గారిని పెట్టాడు. నెవిల్ గారిని అభిషేకించింది ఎవరు? విలియం బ్రానమ్ గారు. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే నెవిల్ తీసుకునే నిర్ణయాల మీద నాకు ఎలాంటి అధికారం లేదు. ఆమె నెవిల్ మీద నాకు ఎలాంటి అధికారం లేదంటున్నాడు. ఓకే, సో కాబట్టి బిషప్కి ఎలాంటి అధికారమో లేదు. ఓకే, ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ వాట్ బ్రదర్ నెవిల్ డస్ హియర్. దట్ ఈస్ అప్ టు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెవిల్ గారు ఏం చేస్తున్నాడో నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూనే ఆయన ఏమంటాడు తెలుసా, దట్ ఈస్ అప్ టు యూ అండ్ బ్రదర్ నెవిల్. సో ఇక్కడ ఏం చేయాలన్నది ఎవరు సంబంధం అంట, నెవిల్కి ఒక్కడికి అంటలేదు ఆయన. చూడండి, ఇట్ ఈస్ అప్ టు యూ అండ్ నెవిల్. మీకు మీ పాస్టర్ గారికి సంబంధించిన విషయం. హల్లెలూయా. అంటే పాస్టర్ని ఒక్కడనే చెప్పట్లా, కంప్లీట్ అధికారం పాస్టర్దే అంటాడు. కానీ మళ్ళీ ఏమంటాడు, ఇక్కడ ఏం చేయాలన్నా సరే మీకు మీ పాస్టర్ గారికి సంబంధించిన విషయం అంటున్నాడు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఆయన ఇంకా క్లియర్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇఫ్ బ్రదర్ నెవిల్ వాంటెడ్ టు ప్రీచ్ జెహోవా విట్నెస్ డాక్ట్రిన్, దట్ ఈస్ అప్ టు హిమ్ అండ్ యూ. ఒకవేళ ఇక్కడ నెవిల్ గారు యెహోవా సాక్షుల సిద్ధాంతాన్ని బోధించాలనుకుంటే, ఓకే, సో అది ఎవరికి సంబంధించిందంటే అది మీకు మీ పాస్టర్కి సంబంధించింది అంటాడు. మరి ఆమె ఇంకా అంటాడు, ఇఫ్ యూ వాంటెడ్ టు ప్రీచ్ ఎనీథింగ్ హీ వాంటెడ్ టు, దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ హిమ్. ఆయన ఏది బోధించాలనుకున్నాడో అది మీకు మీ ఇష్టం, మీ పాస్టర్ గారు ఇష్టం అంటున్నాడు. ఆయన ఒక్కడిష్టం అంటలా, పాస్టర్ గారు ఒక్కడిష్టం అంటలా. ఓకే, దట్స్ ఆల్, అంతే. ఇఫ్ ద కాంగ్రిగేషన్ ఓట్స్ ఫర్ హిమ్ ఇన్ దేర్ టు ప్రీచ్ దట్ ఈస్ ఆల్ రైట్. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చి నేను యెహోవా సాక్షుల సిద్ధాంతం బోధించాలనుకుంటే ఆయన డైరెక్ట్ నిలబడి బోధించకూడదంట. కాంగ్రిగేషన్ అనగా సంఘం ఒప్పుకుంటే బోధించాలంట. హల్లెలూయా. సంఘము ఓటేసి అవునండి మీరు బోధించండి అని చెప్పి అంటేనే బోధించాలి. మళ్ళీ ఏమంటాడు పైన, పూర్తి అధికారమో పాస్టర్దే అంటాడు. మళ్ళీ సంఘం అనుమతిస్తేనే. హల్లెలూయా. సో దట్ ఈస్ ఆల్ రైట్, దట్ ఈస్ అప్ టు హిమ్, బిట్వీన్ యూ అండ్ హిమ్, దట్స్ ఆల్. ద కాంగ్రిగేషన్ ఓట్స్ ఫర్ హిమ్ ఇన్ దేర్ టు ప్రీచ్ దట్స్ ఆల్ రైట్, దట్ ఈస్ అప్ టు హిమ్. ద ఓన్లీ థింగ్ దట్ ఐ డూ, మరి నేను చేసేది ఏంది అని అంటే జస్ట్ ఈజ్ ఓనింగ్ ద ప్రాపర్టీ. సో ఇక్కడ ఈ సంఘం యొక్క ఆస్తి నేను కలిగి ఉన్నాను, దాన్ని సంఘానికి ఇచ్చేసినాను. అండ్ ఇఫ్ సంథింగ్ అనదర్ కమ్స్ బై దట్ ఇట్ ఈస్ లైక్ మూవింగ్ ద పాస్టర్ అండ్ దే వాంట్ టు మేక్ ఏ ఓట్ ఆన్ దట్, యూ కుడ్ ఆస్క్ ఏ డీకన్ టు డూ దట్. యూ కుడెంట్ ఆస్క్ ఏ డీకన్ టు డూ దట్, యూ వుడ్ కమ్ ఆస్క్ మీ. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఓవర్సీర్గా ఇక్కడ పాస్టర్ గారిని తీసేయాలన్న పరిస్థితి వస్తే, పాస్టర్ గారిని తీసేయాల్సిన పరిస్థితి వస్తే, సో అప్పుడు నేను వస్తాను రంగం మీదకి వచ్చి ఎందుకు తీసేయాలనుకుంటున్నాను అడుగుతా. అడిగినప్పుడు మీరు సరైన కారణం నాకు చూపించి ఆ సాక్ష్యాధారాలు మీరు బయట పెడితే అవన్నీ పరిశీలన చేసిన తర్వాత అప్పుడు మరలా ఓటింగ్ పెడతా. ఓటింగ్ పెట్టాకే నేను ఉంది అంతే. ఓకే, అంతేగాని ఏదో కానిలే పోనీలే అని చెప్పి చెప్పడానికి కాదు. ఓటింగ్ పెట్టి మీరు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దాన్ని అమలు చేయడానికి నేను ఉన్నాను తప్ప మళ్ళీ దానిలో నా సొంత నిర్ణయం అనేది ఉండదు. అంటే బిషప్కి లేదంటే ఓవర్సీర్కి సంఘంలో జరిగేటి దేని మీద కూడా అధికారము ఉండదు. అది ఎవరికి సంబంధించిందంటే పాస్టర్ గారికి అలాగే సంఘానికి సంబంధించి. ఆమేన్. సో కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పాస్టర్ గారు సంఘ పెద్దలు ఎన్నుకోడు, ఓకే, ట్రస్టీలు ఎన్నుకోడు. ఎవరు ఎన్నుకుంటారంటే సంఘమే ఎన్నుకుంటుంది. ఓకే, కానీ పూర్తి అధికారం ఎవరిది? పాస్టర్ గారిది. ఓకే, సో అది మన ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి విషయాన్ని కూడా గమనిద్దాం. ఇవన్నీ తెలియాలి, సంఘానికి అవసరం. ఎందుకంటే చాలామంది వాటిని వక్రీకరించి మాట్లాడుతున్నారు.
సో కాబట్టి ఈ సంఘానికి అవసరం కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.